కాబట్టి ఇంత పవిత్రమైన రోజున ఇంత గొప్ప నగరం విజయవాడ, కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం, ఇక్కడ కూర్చుని 4 మాటలు మాట్లాడగలగడం, ఆ తల్లి పాదముల మీద వాక్సుమములను సమర్పించుకునే అదృష్టం కలగడం పరదేవత యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ, నా మీద మొట్టమొదటి నుంచి కూడా అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటి వారు పెద్దలు ఎందరో ఉన్నారు. అందులో మా రామారావు గారు ఒకరు. ఆయనకి నేనంటే విశేషమైన ప్రేమ. మీరు కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి వచ్చి ప్రసంగం చెయ్యాలి అని అడుగుతూ వచ్చారు. అది అనుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఇంత పవిత్రమైన రోజున మాట్లాడే అదృష్టం కలగడం ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. మనకి శాస్త్రంలో సాధారణంగా పరబ్రహ్మ అని ఒక మాట వాడుతూ ఉంటాం. అసలు ఆ పరబ్రహ్మము అన్న మాటకి అర్థమేమి అన్నదానికి పౌరాణిక భాషలో అందరికీ తేలికగా అర్థమవడానికి వీలుగా భాగవతంలో పోతన గారు దాన్ని నిర్వచనం చేస్తూ, ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడు ఇవ్విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మము, ఏ ఒక్క దైవము అది కన్నుల ముందు కనపడాలని ఎక్కడా నియమం లేదు. ఆయన ఈ సమస్త సృష్టిని చేస్తూ ఉంటాడో, ఎవరు ఈ సృష్టినంతటినీ నిలబెడుతూ ఉంటాడో, ఎవరు మహాప్రళయంలో ఈ సృష్టినంతటినీ తనలోకి తీసుకుంటూ ఉంటాడో ఆయన పరబ్రహ్మము అని కీర్తింపబడతాడు. ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు ఉండకపోవడం అన్న మాట అన్వయం కాదు. ఈ లోకములను పరిపాలించేటటువంటి చక్రవర్తులు, లోకములలో నివసించేటటువంటి వారు, సమస్త భూతములు మహాప్రళయములో అంతరించిపోయిన తరువాత సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ప్రకాశించనటువంటి సమయంలో కూడా వీరొక వెలుగు సహాయం అవసరం లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన పరబ్రహ్మం. అందుకే శృతి అటువంటి పరబ్రహ్మం గురించి చెప్తూ, నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. అటువంటి పరమాత్మ ఎవ్వరూ లేని మహాప్రళయంలోనూ ఉంటాడు. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆయనలోంచే సృష్టి జరుగుతుంది. నిలబడినప్పుడు యథార్థమునకు ఆయన అనుగ్రహమే. మళ్ళీ లయం జరిగినా, స్వల్పకాలిక లయం జరిగినా, మహాప్రళయం జరిగినా ఆయన అనుగ్రహము వలననే జరుగుతుంది. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఈ లోకములను పరిపాలించేవారు, లోకములలో నివసిస్తున్నవారు అందరూ మహాప్రళయంలో లేకుండా పోయినా ఆయన ఒక్కడూ మాత్రం అట్లా ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే ఆద్యంతములు లేనివాడు పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు పురుషుడనో స్త్రీ అనో నపుంసకుడనో నిర్వచనం చేయడం సాధ్యం కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశికాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. ఆయన స్త్రీస్వరూపంగా ఆరాధన చేస్తే స్త్రీస్వరూపంగా పలుకుతుంది, పురుషస్వరూపంగా ఆరాధన చేస్తే పురుషస్వరూపంగా పలుకుతుంది. నపుంసకుడు అని కొన్ని నపుంసక నామాలు ఉంటాయి సహస్రనామాల్లో, పరంజ్యోతి ఇటువంటివి. అటువంటి రూపమా అంటే అది కాదు. తిరియక్క అంటే అది కాదు. నరుడా అంటే అది కాదు. ఏదీ కానివాడు కాబట్టే, ఏదీ కానిది కాబట్టే ఎన్ని రూపాలైనా పొందగలదు. ఇదే ఆమె రూపము అని మీరు అన్నారనుకోండి, ఆమె ఆ రూపమునందు తప్ప వేరొక రూపమునందు ప్రకాశించే అవకాశం ఉండదు. ఏ రూపము లేనప్పుడు దేశకాలములకు అనుగుణంగా ఎప్పుడు ఏ రూపాన్ని పొంది కార్యం సాధించాలో అటువంటి రూపమును ఆవిడ పొందుతూ ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే ధర్మ సంస్థాపన విషయంలో శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో ఏదుంటుందో అదే దేవీ భాగవతంలో పరదేవత యొక్క ప్రతిజ్ఞ అయి ఉంటుంది.
ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఎప్పుడిప్పుడు అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడెప్పుడు పాపం ఎక్కువైపోతుందో అప్పుడప్పుడు పరమాత్మ ఒక రూపాన్ని సృజించుకుని ఏ రూపము చేత తాను ధర్మ సంస్థాపన చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపంతో ఈ భూమి మీదకి దిగి వస్తాడు. అజాయమానో బహుదా విజాయతే అంటుంది శృతి. ఏ శరీరమును పొందవలసిన అవసరము లేనివాడు, పుట్టుక లేనివాడు అనేక రూపములను పొంది పుడుతున్నాడు. అందుకే వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆ ఒక్క పరమాత్మ అనేక అవతారములుగా భూమి మీదకి వచ్చాడు. అదే ప్రతిజ్ఞ పరదేవతా స్వరూపంగా అమ్మవారు దేవీ భాగవతంలో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తున్నాను అంటుంది. అంటే నిజానికి అదే పరబ్రహ్మం స్త్రీ స్వరూపంగానూ ప్రకాశిస్తుంది, అదే పరబ్రహ్మం పురుష స్వరూపంగానూ ప్రకాశిస్తుంది. ఇందులో మీరు చమత్కారం గమనిస్తే అందరూ ఆరాధించి తీరవలసినటువంటి రూపంగా వేదముల చేత ప్రస్తుతి చేయబడినది తెలిసినా తెలియకపోయినా, పండితుడైనా పామరుడైనా, స్త్రీ పురుష పండిత పామర కుల మత వివక్ష లేకుండా అందరూ ఆశ్రయించేది ఆరాధించేది ఎవరిని అంటే అమ్మరూపంగా పరదేవతని ఆరాధన చేస్తారు. అసలు యథార్థం చెప్పాలంటే వేదం అంది మాతృదేవో భవ అంది. నువ్వు పరదేవతని ఎక్కడికో వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు. అమ్మ పరదేవతతో సమానమైనది కాదు, అమ్మయే పరదేవత. మాతృదేవో భవ. అమ్మ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు. పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకా పంచకం చేస్తూ ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూల వ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్యేస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అన్నారు. అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టే ఈ సృష్టి నడుస్తోంది. తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా, ఎంత కష్టం కలిగినా, తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా, ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా 9 నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రసవించిన తరువాత ఆమె తన నెత్తురు పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది. సంవత్సరం పాటు వాడు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడో, ఎప్పుడు మల విసర్జన చేస్తాడో అవసరం లేకుండా వంగి పంచాంగ నమస్కారం చేస్తే చాలు స్త్రీ అని అనడానికి కారణం అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 కలిసి ఒకటిగా నిలబడినప్పుడు జ్యోతిస్వరూపంగా ఏ పరబ్రహ్మం ఉంటుందో అదే స్త్రీ స్వరూపంగా కూడా నిలబడుతుంది. అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. అందుకే మీరు చూడండి, అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. వేదం చదువుకోవడమో, సంస్కారమును పొందడమో, ప్రతిరోజు వేదాధ్యయనం చేయడం, ఇటువంటివి చేసేవాళ్ళు గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఇంకా బాగా జ్ఞానమును పొందాలి, నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి, నాకు ఆ జ్ఞానము చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం పోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలనుకున్న వాళ్ళు శారదాస్వరూపాన్ని ఆరాధన చేస్తారు. నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సంపత్తి కావాలన్నవాడు లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేస్తాడు. శక్తి కావాలన్నవాడు పార్వతీదేవిని ఆరాధన చేస్తాడు.
ఏమీ తెలియనటువంటి వాడు కూడా పోలేరమ్మ, మరిడమ్మ, తలుపులమ్మ ఇటువంటి పేర్లతో గ్రామదేవతగా ఆరాధన చేస్తారు. ప్రతి ఊరికి కూడా అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది అన్న విషయం రఘువంశంలో ఆ రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుశుడు అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అయోధ్యానగర అధిష్టాన దేవత స్త్రీ స్వరూపంలో ప్రత్యక్షమై ఇంతకాలం ఇక్ష్వాకు వంశం పరిపాలన చేసిన రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతావా, వెనక్కి వచ్చేసేయమని పిలిచింది. అందుకే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఎవరికి నమస్కారం చేస్తారు అంటే ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఇవాళ నేను కాకినాడ విడిచిపెట్టి విజయవాడ ప్రవచనానికి వస్తున్నాను అనుకోండి, పులిమేర దాటే ముందు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని చెప్పి వస్తాను. సర్వదేశములయందు సర్వకాలములయందు నన్ను పుదివి పట్టి రక్షించి కాపాడి నేను మళ్ళీ క్షేమంగా ఈ ఊరు తిరిగొచ్చి ఇక్కడ నూకలు తినాలి, అన్నం తినాలి. అందుకని నూకాలమ్మ, అమ్మ నన్ను అనుగ్రహించు అని ఊరి అధిష్టాన దేవత, గ్రామదేవత అంటారు. ఆవిడికి నమస్కారం చేసి వస్తాం. మళ్ళీ ఊరిలో ప్రవేశించే ముందు మళ్ళీ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ ఏ ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా సంతోషంగా నేను వెళ్ళిన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకుని తిరిగి రావడానికి నా యందు శక్తిగా ప్రవేశించి నడిపించిన ఓ పరదేవత నీకు నమస్కరిస్తున్నానని నమస్కరించి పొలిమేర దాటి ఊరిలోకి వెడతారు. అంటే అసలు అమ్మవారి ఆరాధన లేకుండా ఉండడం అన్నది సనాతన ధర్మంలో లేదు. ఎందుకనంటే ప్రథమ నమస్కారం అమ్మతో మొదలైంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. సృష్టికర్త ఆమెయే. ఆమెయే లోపల పిండం పెరగడానికి కారణమైంది. బిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడైనా పోషించలేడు. పాలిచ్చి పోషించేది అమ్మ, స్థితికర్త. పిల్లవాడికి నిద్ర పట్టాలి అంటే అమ్మ స్పర్శ తగిలి అమ్మ జోకుడితే నిద్రపోతాడు. స్వల్పకాలిక లయానికి నిద్ర అని పేరు. స్వల్పకాలిక లయం చేస్తుంది కాబట్టి అమ్మ పరదేవత. సృష్టి, స్థితి, లయ మూడిటిని అమ్మ చెయ్యగలదు. అందుకనే సాక్షాత్ ఆ పరదేవతయే భూమి మీద అమ్మగా ఉంది. అందుకని తొలి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి. అటువంటి అమ్మ దుర్గమ్మగా వెలిసి ఉంది. కొన్ని చోట్ల మీరు అమ్మవారి యొక్క స్వరూప వైశిష్ట్యాన్ని పరిశీలనం చేస్తే అవి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణిగా ఉంటుంది. అంటే ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. అప్పుడు ఆమె ఇవ్వలేనిదన్నమాట అన్వయం కాదు. ప్రభుత్వము అని నేను ఒక మాట అన్నాను అనుకోండి, సర్వాధికారములు ప్రభుత్వమునందు నిక్షేపింపబడి ఉంటాయి. అదే ప్రభుత్వము ద్వారా రక్షణ కావలసి వచ్చిందనుకోండి, రక్షణ భటుల ద్వారా లభిస్తుంది. దేవాలయాల నిర్వహణ, దేవాలయాలలో పూజలు జరగడం, దేవాలయాల్ని ఆలంబనం చేసుకొని సంస్కృతిని నిలబెట్టుకొని ధర్మం కాపాడబడడం దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తుంది. వైద్యం కావలసి వస్తే వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. ఒకే ప్రభుత్వం ఇన్ని విభాగాల ద్వారా పనిచేసి ప్రజా సంరక్షణ క్షేమాన్ని చూసినట్టు ఒకే పరదేవత అనేక మంది దేవతల ద్వారా అనేక కార్యములను నిర్వహిస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ మూడిటిని చెయ్యగలిగినదై పరబ్రహ్మస్వరూపిణి అయి దేనినైనా ఇవ్వగలిగినటువంటి స్వరూపాలుగా కొన్నిటిని కీర్తిస్తారు. అట్లా కీర్తింపబడేటటువంటి రూపాలలో దుర్గమ్మ, లలితా త్రిపుర సుందరి, కామాక్షి పరదేవత, శారదా పరదేవత వీళ్ళందరినీ కూడా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణిగా కీర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పరిమితులు లేవు. కామకోటి అని పిలుస్తారు. కోటి అంటే హద్దు, కోర్కెకి హద్దు. నీ కోరిక ఏదైనా కావచ్చుగాక, దానికి ఒక హద్దు ఉంటుంది. నాకు చదువు కావాలి, ఎంతవరకు చదువు కావాలి అంటే
నేనెవరో నాకు యథార్థముగా తెలిసిన తరువాత ఇంకా చదువు పూర్తయిపోయినట్టే. అందుకే వేదము అంటారు. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను ఆత్మ అని తెలియబడిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏం లేదు. కోటి అంటే హద్దు. చిట్ట చివర ఎంతవరకు ఇవ్వవచ్చో ఇక ఇవ్వడానికి ఆ తర్వాత ఏది ఉండని స్థితి ఎక్కడుంటుందో అక్కడ వరకు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపాలు. వాటిని పరబ్రహ్మస్వరూపిణి అంటారు. అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే. అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతనగారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. యథార్థానికి పోతనగారు మహాదార్శనికుడు. పండితుడు అంటే పద్యాలు ఇచ్చినవాడు అని కాదు. పండాహ అంటే సహజముగా జ్ఞానమును పొందినవాడు. కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా 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 అది ఏదో ఒక జన్మలో పండుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మజ్ఞానమును పొందినట్టు, శృంగేరి చంద్రశేఖర భారతీ స్వామి వారు పొందినట్టు, రామకృష్ణ పరమహంస పొందినట్టు, వివేకానంద స్వామి పొందినట్టు, అరుణాచలంలో భగవాన్ రమణులు పొందినట్టు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో అది అట్లా ఫలిస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఆ చేసిన పుణ్యం ఫలించి అంతటా పరబ్రహ్మమే అన్న ఎరుక పొందుతారు. అది అద్వైతానుభూతి అని కీర్తింపబడుతుంది. అటువంటి స్థితిని పొందినవారు పోతనగారు. అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు. ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతనగారికి. ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయం చేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు. బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చిందనుకోండి, దానికి కొంత శౌచం అవసరం అవుతుంది. బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది. అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనల్ని అనుగ్రహిస్తోందో ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు. అమ్మలగన్నయమ్మ, ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను గన్న అమ్మ. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతికి, స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి, ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతాస్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ. ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది. ఈ సృష్టి ఎప్పుడు మహాప్రళయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది. మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా. అంటే నిత్యయవ్వన. ఆమెని కాలం ఏం చేయదు, కాలమును ఆమె చేస్తుంది. కాలము కూడా ఆగిపోయేటట్టు ఎవరు చేయగలరంటే ఆవిడ చేయగలరు. ఎందుకనంటే కాలము దేని చేత నడుస్తుంది? సూర్యచంద్రుల యొక్క గమనము చేత నడుస్తుంది. ఆ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా సూర్యచంద్రుల గమనాన్ని మహాప్రళయంలో ఆపేసి ఇక మీరు ప్రకాశించక్కర్లేదు అని శాసించి నిలబడిపోయేది ఎవరు అంటే ఆ అమ్మ. అందుకని ఆమెకు కాల సంబంధం లేదు. అందుకే మీరు లలితా సహస్రనామం గమనిస్తే అందులో ఒక నామం కనపడుతుంది, తాటంక యుగళీభూత తపనోడు పమండల అని. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు తాటంకాలు. సూర్యచంద్రులు కదులుతుంటే మన ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది.
ఇవాళ పొద్దుటికి ఇవాళ సాయంకాలానికి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనంలో ఆయువు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతిగతా పునర్ద దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యచంద్రులిద్దరూ కాలస్వరూపంలో లోకాన్ని గ్రసించేస్తూ ఉంటారు. అటువంటి సూర్యచంద్రులు అమ్మవారికి తాటంకాలు, ఆభరణాలు చెవులకు. అంటే ఆమె కాలాన్ని శాసించగలదు తప్ప కాలము ఆమెను శాసించదు. అందుకే ఆవిడ ఎప్పుడూ నవయవ్వన, నిత్యయవ్వన, నిత్యము యవ్వనమునందే ఉంటుంది. అంటే కాలము ఆమెను ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి. అందుకే శంకరులు అమ్మవారి కేశపాశాన్ని వర్ణిస్తే ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనకరంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం, నల్ల కలువల చిండు ఎలా ఉంటుందో అట్లా ఉంటుందట అమ్మవారి జుత్తు. అంటే అది తెల్లబడదు. అంటే కాలమునకు లొంగని తల్లి. అందుకని ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎప్పుడుంది అంటే ఎప్పుడు లేదన్న ప్రశ్న వెయ్యి, ఎప్పుడూ ఉంది ఆవిడ. కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ. సురలంటే దేవతలు, అరి అంటే శత్రువు, రాక్షసులు. రాక్షసుల యొక్క అమ్మ అయినటువంటి దితి కడుపు బాదుకుంటూ ఏడిచేటట్టుగా చేయగలిగిన అమ్మ. అంటే రాక్షస సంహారం చేయడానికి అనేక అవతారములను స్వీకరించి రాక్షసులను దునుమాడిన అమ్మ. కాబట్టి సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మలమనంబున ఉండెడి అమ్మ. ఆమె తనని ఎవరు లోపల నమ్ముకున్నారో అటువంటి దేవతల యొక్క స్త్రీల మనసులలో ఎప్పుడూ ఉండి వారి వైభవానికి కారణమవుతూ ఉంటుంది. లలితా సహస్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె ఇంద్రుని యొక్క భార్య శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటుంది కాబట్టి భర్తకి ఇంద్రపదవి లభించింది, ఇంద్రపదవి నిలబడింది. ఆమె ఉపాసనా బలం ఇంద్రుణ్ణి ఇంద్రపదవిలో నిలబెట్టింది. పులోమజార్చిత అని పేరు. కాబట్టి ఆ తల్లి దేవతా స్త్రీల యొక్క మనంబున ముండెడి అమ్మ దుర్గమాయమ్మ. అటువంటి దుర్గమ్మ ఆ పరబ్రహ్మస్వరూపిణి, సృష్టిస్థితి ప్రళయములకు కూడా కారణమైనటువంటి తల్లి దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట. ఆమె దయతో మాకివ్వాలి. ఏమివ్వాలి అంటే కవిత్వ, మహత్వ, పటుత్వ, సంపదల్ అన్నారు. అందులో మహత్వ అంటే ఓం, మహత్వానికి అంతటికీ బీజాక్షరంగా ఓంకారాన్ని చెప్తారు. మహత్వ. కవిత్వ ఐం, దేవి భాగవతం పరిశీలిస్తే దాన్ని సారస్వత బీజాక్షరం అంటారు. ఐం ఓం ఐం. పటుత్వానికి హ్రీం బీజాక్షరం. ఆ హ్రీం భువనేశ్వరి బీజాక్షరం. భువనేశ్వరి బీజాక్షరం కాబట్టి దాని మీద శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి ఒక పెద్ద స్తుతి పాఠాన్ని రాశారు. కళ్యాణ స్తుతి అని పరమాద్భుతమైనటువంటి స్తుతి. కాబట్టి అది పటుత్వానికి గుర్తు ఆ బీజాక్షరం. ఓం ఐం హ్రీం సంపదల్, ఐశ్వర్యం, లక్ష్మీదేవి. శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ అని తెలుగులోకి మార్చి ఓం ఐం హ్రీం శ్రీం అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఎవరు అంటే దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్. కాబట్టి ఆ దుర్గమ్మ ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. ఏమిటి ఆవిడికున్న లక్షణం అంటే ధార్మికుడైన వారెవరుంటాడో, ధర్మము కోసం ఎవడు తాపత్రయపడుతుంటాడో, ధర్మం కోసం ఏ భోగాన్నైనా నేను పరిత్యజిస్తాను, అధార్మికమైన భోగం నాకు అక్కర్లేదు,
నాకు ధార్మికమైన సుఖం కావాలి అని ఎవడు కోరుకుంటాడో అటువంటి వాడికి ఆ తల్లి ఏదైనా ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చేసిన ఒక్క నమస్కారం. ఆయన ఎంత పూజ చేశాడన్న దాంతో సంబంధం లేదు. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అన్నారు శంకరులు సౌందర్యలహరిలో. సకృన్నత్వానత్వా ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే చాలట, అమ్మవారు కటాక్షించేస్తుంది, కురిపించేస్తుందిట. ఎందుకు కురిపిస్తుంది అంటే ఆమెకి ధర్మం అంటే అంత ఇష్టం. ఆమె అవతారములన్నీ ధర్మం కోసం. ధార్మికుడైన వాడెవరున్నాడో ఆయన ఒక సంకల్పం చేశాడనుకోండి, అది అవ్వాలని కోరుకుంటుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, యోగి సత్యమును మాట్లాడడం కాదు, యోగి మాట్లాడినది సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. మీరు అందుకే కొందరి జీవితాలని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. తులసీదాస్ గారి దగ్గరికి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చింది. ఆయన మంచి ధ్యాననిష్టలో ఉన్నారు, రామచంద్రమూర్తి యొక్క గుణములను మనసులో తలుచుకుని కీర్తిస్తున్నారు. వచ్చి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. ఆయన బహిర్ముఖుడై తటాలున దీర్ఘసుమంగళీభవ అన్నారు. ఆమె లేచింది, నా భర్త ఇప్పుడే మరణించారు, మిమ్మల్ని చూసి పరిగెత్తుకొచ్చి ఆర్తితో నమస్కరించాను, నన్ను దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వదించారంది. ఆయన అన్నారు, నా మాట పోవడానికి వీల్లేదు, ఎందుకనంటే అది నా మాట కాదు కాబట్టి. నేను శ్రీరామ ధ్యానంలో ఉండగా నువ్వు వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు పలికించిన మాట. నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆరామనామమే చెప్పు, భక్తితో బ్రతుకుతాడన్నారు. ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. అంతేగాని సత్యమును ఆయన పలికాడు కాదు, ఆయన ఏది అన్నాడో అది సత్యమవుతుంది. కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు, అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు. అన్నీ అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట. అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నారు. లోకంలో ఎప్పుడైనా ఒక నామము వచ్చింది అంటే ఆ నామము బాలసారి చేసి పెట్టినది కాదు భగవంతుడికి. భగవంతుడికి బాలసారి చేసి పేరు పెడితే వస్తుందా? ఆయనకి సహస్రనామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. మధ్యలో 300, 475, 576 ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానం. మనకున్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 పాదములలో పుట్టినటువంటి 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సుఖ సంతోషములతో ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, అది వేదహృదయం. అన్నీ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే 108 నామాలతో కీర్తిస్తారు. కాదు నాకు పరవశం ఆగదంటే సహస్రం, 1000 నామాలు. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతం. అనంతమైన నామాలతో నేను కీర్తించానని గుర్తు. దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అంతా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే ఆ తల్లి యొక్క ఆరాధన చేసినప్పుడు, ఆ తల్లిని నమ్ముకున్నప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గౌణముగా నామం వచ్చింది. అంటే భగవంతుడు నిర్గుణుడు, ఒక్కొక్క గుణాన్ని ప్రకటించాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఆ గుణము గౌణమై గౌణము నామముగా మారుతుంటుంది. ఉదాహరణ చెప్పాలి అంటే మంగళప్రదత్వం, శుభప్రదత్వం, శోభనత్వం, ఇవన్నీ చెప్పవలసి వచ్చిందనుకోండి శివ అంటారు. వ్యాపకత్వం చెప్పవలసి వచ్చిందనుకోండి విష్ణు అంటారు. ఇది అది అని నేను చెప్పడం సాధ్యం కాదు. రక్షణకి అవసరమైన సమస్త సుగుణములు కూడా ఎక్కడ నిధి అయ్యున్నాయో ఆమెను దుర్గా అని పిలుస్తారు. అంటే ఒక్కసారి మీరు అన్నారనుకోండి ఆ నామాన్ని, నామి మీ వంక చూస్తాడు. ఇప్పుడు సభ జరుగుతోంది అనుకోండి, ఎవరో అకస్మాత్తుగా లేచి కోటేశ్వరారు అన్నారనుకోండి,
నేను తటాలన్నట్టు చూస్తాను, ఎందుకంటే అది నా పేరు కనుక. భగవంతుడికి పేరన్నది లేకపోయినా ఆయన గుణప్రకటనం చేసినప్పుడు గౌణమై ఆయనకి నామం వచ్చింది కాబట్టి నామమునకు నామి స్పందిస్తాడు. అది భగవత్ లక్షణం. అందుకే నామము అంత గొప్పదైంది. అందున కలియుగంలో నామం మరీ గొప్పది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి అంటారు. కలియుగంలో నామం పలకడానికి అంత గొప్పతనం. వ్యాసుడంతటి వాడు భాగవతం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు. భగవంతుని యొక్క నామములు, మంచి గుణములు, భక్తులు వాళ్ళ కథలు చెప్పిన గ్రంథములు చదువుతారు. అవి మానస సరోవరముల వంటివి. అక్కడికి హంసలు పెడతాయి. తద్దినం పెట్టినటువంటి విస్తళ్ళు పారేసినటువంటి రేవులకు కాకులు పెడతాయి. భగవత్ సంబంధము లేని సాహిత్యాన్ని భాగవతులైన వారు ఇష్టపడరు. అందుకే భగవంతుని యొక్క నామము కీర్తించడం అంత ప్రధానం. భాగవతంలో ఒక మాట అంటారు, భగవంతుడు యొక్క గొప్పతనం ఏమి అంటే ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరదేవుని రమాకాంతాళమంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి. నీ యందు ఇన్ని గుణాలున్నాయంది. ఇదిగో ఈ గుణం మాత్రం ఈమె యందు లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని గుణములు ఒక చోట మూర్తీభవించి నిలబడితే చాలా తేలికగా ఆ గుణములు కలిగినటువంటి తల్లి ప్రతిస్పందించి రక్షణ ఇవ్వవలసి వస్తే అప్పుడు ఆ గుణముల యొక్క రాశికి పేరేమి అంటే దుర్గా. దుర్గా అన్న 2 అక్షరాల్ని ప్రభాత కాలమునందు, అంటే ప్రభాతం అంటే భాతం అంటే కాంతి అని, ప్రభాతం అంటే కాంతి రావడానికి ముందు, సూర్యోదయాత్ పూర్వం, అది సుప్రభాతం ఎప్పుడు భగవత్ సంబంధంతో లేచినప్పుడు, భగవంతుడి మనసులో తెలిచి ప్రకృతికి అన్వయం చేసుకున్నప్పుడు. అటువంటి ప్రభాత కాలమునందు ఎవరు దుర్గానామాన్ని ఒక్కసారి ఆ 2 అక్షరాలు పలుకుతున్నాడో వాడికి ఆపద అన్న మాట అన్వయము కాదు. ఇది అత్యంత ప్రధానం దుర్గమ్మ తల్లి యొక్క వైభవంలో. ఆ దుర్గా అన్న 2 అక్షరాల గొప్పతనం. ప్రభాతే యస్మరేన్నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆపదస్తస్య నశ్యంతి తమః సూర్యోదయే యథా. సూర్యోదయం అవగానే చీకటి ఎలా తొలగిపోతుందో, నిద్ర లేవగానే ప్రభాత కాలంలో ఒక్కసారి దుర్గా అంటే చాలట. ఆమె తిరిగి చూస్తుంది ఒక్కసారి. ఆమె చూస్తే ఆమె సమస్త గుణములకు నిధి. ఆమె చేసే పని ఏది అంటే ఆపద వచ్చి గ్రసించకుండా కాపాడుతుంది. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటి అంటే మనం చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం పునర్జన్మ. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే. ఆ చేసిన పాపపుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు? ఏ కష్టం వస్తోందో తెలియదు, ఏ సుఖం వస్తోందో తెలియదు. సుఖం వస్తే భరిస్తాం, కష్టం వస్తే భరించలేం. ఏది మన ప్రయత్నం చేత గట్టెక్కలేమో దానిని ఆపద అంటారు. కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు యథార్థానికి మన యొక్క ప్రయత్నంతో గట్టెక్కించు. అంటే అవి కొంత కష్టపెట్టి తొలగిపోతాయి. ఉదాహరణకి ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చింది, కొంత ద్రవ్యం పోయింది, ద్రవ్యం ఖర్చు పెట్టాడు, కొన్నాళ్ళు అన్నం తినడానికి అవకాశం లేదు, మంచాన పడుకున్నాడు, నిత్యకృత్యాలు చేయలేకపోయాడు, కొంత సుఖాన్ని పోగొట్టుకున్నాడు, దుఃఖం అనుభవించాడు, జ్వరం తగ్గిపోయింది. ఆపద అట్లా కాదు. ఆపద ఏ కారణము చేత, మీ ప్రయత్నము చేత మీరు తొలగించుకోలేకపోతే ఆపద అంట. ఈ ఆపద అన్న లక్షణానికి తేలిక ఉదాహరణ
నేను తరచుగా ప్రస్తావించేటటువంటి ఉదాహరణ ఒక్కటే, తేలికగా అర్థం అవడానికి చెప్పేది, నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఒకసారి అనుభవించినది చెప్తున్నాను. ఓసారి నేను సామర్లకోటలో పనిచేసే రోజుల్లో చీకట్లో, అప్పుడు ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్ళిపోతున్నాను. రాత్రి 9 గంటలు అవుతోంది, బాగా ఆలస్యం అయిపోయింది, కార్యాలయంలో పని ఒత్తిడి చేత ఇంటికి వెళ్ళిపోతున్నాను. పుంత మార్గంలో వెళ్ళేవాళ్ళం. అప్పుడు పెద్ద నల్లత్రాచ ఒకటి అక్కడ తిరుగుతూ ఉండేదని చెప్పేవారు. ఆ రోజున వర్షం పడింది, యువతల వైపు నీళ్లు నిలబడ్డాయి. బహుశా కప్పని పట్టుకోవడం కోసంలా ఉంది. తోక చాలా భాగం అటుంది, తల భాగం ఇటుంది, నీళ్ల వైపుకు పెట్టుకుని పడుకునుంది. దగ్గరకు వచ్చేసిన తర్వాత చూశాను నేను. అకస్మాత్తుగా ఆపేశాను. దాన్ని తొక్కడం ఇష్టం లేకో మరి ఏమో, నాకు ఆలోచన లేదో ఆపేశాను. కానీ ఒక కాలు నేల మీద ఉంది, ఒక కాలు ద్విచక్ర వాహనం మీద ఉంది. వెలుగుతోంది దీపం, స్ఫుటంగా కనపడుతోంది పాము. అది వెనక్కి వచ్చింది, వచ్చి పడగెత్తింది. ఎత్తితే అక్కడే కింద కాలుంది, అంత ఎత్తింది. ముందు చక్రం ఎత్తుంటుందో అంతకన్నా ఎత్తు వరకు పడగెత్తింది. స్పష్టంగా దాని కృష్ణపాదాలు మెరిసిపోతూ నాల్కలు కళ్ళు కనపడుతున్నాయి. అది కొడితే నా ఎడం చేతిని కొట్టచ్చు, నా ఎడం పాదాన్ని కొట్టచ్చు. అదొకసారి పైకి కిందకి చూసి తల దింపి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఏమీ చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే దానికి ఏం కారణం చెప్పాలి? అప్పుడు తప్పించుకోవడానికి నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నానని నా గుర్తింపు పత్రం చూపిస్తే వదిలిపెడుతుందా? నాకు 2 పిల్లలు ఉన్నారమ్మా, చదువుకుంటున్నారంటే వదులుతుందా? నా భార్య ఉందమ్మా, దాని పసుపు కుంకాలు నా మీద ఆధారపడ్డాయంటే వదిలిపెడుతుందా? కాదు. అప్పుడు నువ్వు కరవకు అని శాసించగలిగినవాడు నేను నమ్మినవాడు. అది అప్పుడు తలదించి వెళ్ళిపోవాలి తప్ప వేరొక ఏ కారణానికి మీరు తప్పించుకోలేరు. దానిని ఆపద అని పిలుస్తారు శాస్త్రంలో. దీన్ని అద్భుతంగా వర్ణిస్తాడు భీష్ముడు. భాగవతంలో ప్రథమ స్కంధంలోనే అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి చెప్పారు, రాత్రికి రాత్రి అశ్వత్థామ ఉపపాండవులందరినీ చంపేశాడు, దృష్టజ్యుమ్నుడిని చంపేశాడు, ఏనుగుల్ని గుర్రాల్ని అన్నింటినీ చంపేశాడు, ఇంత స్వైరవిహారం చేసేశాడు. అంటే ఆయన అన్నాడు, మహాజ్ఞాని భీష్ముడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వీజకమైన గాండివము విల్లు అట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చిక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. అది ఆపదంటే, అది భీష్ముడంటే. అంత గొప్పగా మాట్లాడాడు. రాజట ధర్మజుండు, ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజు కాబట్టి ఆపద వచ్చిందంటే ఏదో దుర్యోధనుడు కుట్రలు కుతంత్రాలు చేసి పాండవుల్ని పాడి చేశాడు అనుకోవచ్చు. పడిపోయాడు దుర్యోధనుడు, తొడలు విరిగిపోయి. ఇప్పుడు ధర్మరాజు గారే రాజిక. మరి ధర్మరాజు గారికి ఇంకా పట్టాభిషేకం అవ్వలేదంతే. మరి అటువంటి స్థితిలో వచ్చిందేమిటి ఆపద? ఉపపాండవులు అప్పుడు చచ్చిపోయారు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, పక్కన తమ్ముడు అర్జునుడు, ఇంద్రుడి కొడుకు, శాత్రవోద్వేజకమైన గాండివము విల్లుయట. గాంధీవం పట్టుకుని వింటినారి లాగి విడిచిపెడితే వచ్చిన ధనికి కొన్ని వేల మంది నెత్తురుకొక్కుకు చచ్చిపోతారు. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, అందరినీ కాపాడగలిగిన కృష్ణ పరమాత్మ సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడు గద పట్టుకుని గిరగిరా తిప్పుతో కోపంతో ఉండే భీమసేనుడు పక్కన నిలబడి నడుస్తూ ఉంటాడు ధర్మరాజుకి. ఆపద కల్గుటకేమి చిత్రమో, ఇంతమంది ఉంటే కొడుకులు 5 చచ్చిపోవడం ఏమిటో రాత్రికి రాత్రి అన్నాడు భీష్ముడు. అంటే నిజానికి ఎవరి అనుగ్రహం ఉంటే వాళ్ళు బతికారు? నదీ తీరానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ, కృష్ణుడు దుర్గమ్మ ఇద్దరిది ఒకటే తత్వం, పురుష స్త్రీ స్వరూపాలంతే. నదీ తీరానికి తీసుకెళ్ళి, ఏమో అర్జున యుద్ధం అంతా అయిపోయింది, నీ అక్షయ బాణతూణీరాలు ఆయుధాలు ఏమున్నాయో అన్నీ పట్టుకుని రథంలోంచి కిందకి దిగిపో, హనుమ మీరు పతాకంలోంచి వెళ్ళిపోండి అన్నాడు. అన్నీ పట్టుకుని కిందకి దిగిపోయాడు అర్జునుడు. దూరంగా వెళ్ళి నిలబడ్డాడు.
కృష్ణ పరమాత్మ ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశారు. రథం భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు, బావా రథం ఎందుకు కాలిపోయింది అన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల ధాటికి ఎన్నడో కాలిపోయింది. నువ్వు ఉన్నావని, కురుక్షేత్రం అవ్వాలని, నీ ప్రయోజనం పూర్తవ్వాలని అది కాలిపోకుండా ఇంతకాలం ఉంచాను. ఇప్పుడు విజయం నీకు వచ్చేసింది కాబట్టి, ఇక దాని అవసరం లేదు కాబట్టి ఆ అస్త్రాల గౌరవం నిలబడడానికి, కాలిపోవడానికి రథాన్ని అనుమతించానన్నాడు. కృష్ణానుగ్రహం ఉంది, పాండవులు బ్రతికారు. కృష్ణానుగ్రహం ఉంది, ఉపపాండవులు వెళ్ళిపోయారు. ఆ మాటే అనాలి. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి దేవతాంశాలు, అక్కడ వాళ్ళని ఉంచకూడదు. ఈశ్వర కృప ఆ కోణంలో లేదు, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆపద తప్పేది ఎవరి వలన? కేవలము భగవంతుని యొక్క అనుగ్రహము తప్ప. నాకు అది ఉంది ఇది ఉంది అంటే అవన్నీ ఆపద తప్పించుకోవడానికి పనికొచ్చేవి కావు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుందంటే దుర్గమ్మది నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అప్పటికి ఏదో కొంచెం కష్టంగా ఉన్నట్టుంటుంది, నిజానికి ఏదో పెద్ద కష్టం రాకుండా ఉండడానికి చిన్న కష్టం పెట్టి తప్పించేస్తుంది. పాము కరవలసినటువంటి వాడికి ఏ దోమో కరుస్తుంది. అంటే చిన్న కష్టాన్ని మాత్రమే పెట్టి పెద్ద కష్టమునకు గురి కాకుండా పక్కకి తప్పించి కాపాడుకుంటుంది. అది అమ్మవారి లక్షణం. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నడగూట్పను అంటాడు మహాభారతంలో. ఆపదని దాటించగలిగినది ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే మనకేం తెలుసు ఏ రోజు ఏ క్షణంలో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ ఆపద వస్తుందో మనకి తెలిసి ఆ కాలస్వరూపం. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. చేసిన పాపం తెలియదు, చేసిన పుణ్యం తెలియదు, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు, ఎప్పుడు నేల మీద పడిపోవాలో తెలియదు. కానీ ఆపద దగ్గరికి వచ్చేస్తుంటే తటాలున వీపు మీద తట్టి లేపి ఆపద రాకుండా కాపాడేటటువంటి తల్లి బుద్ధి ప్రచోదనం చేసి రక్షించేస్తుంది. అలా చెయ్యగలిగినది ఎవరో ఆమె దుర్గమ్మ. ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది. అటువంటి దుర్గమ్మ యొక్క 2 అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం. అయితే ఆపద పోవడానికే కాదు సుమా, దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు. అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది. కానీ ఉపదేశం అవసరం. శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని. అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే చండీ హోమం అయిపోతుంది, పారాయణ చేస్తే తీర్థం తీసుకుంటారు. సప్తశతి అంత గొప్పది. అసలు లోకంలో ఒక మాట చెప్తారు, పురుషార్థములు 4 కదూ, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4టిని చెప్పడానికి 700 శ్లోకాలతోనే ఇచ్చారు అంటారు. ధర్మం చెప్పవలసి వచ్చిందనుకోండి 700 శ్లోకాలతో అనుధర్మశాస్త్రం. అర్థము చాణక్యుడి యొక్క కౌటిల్యం అర్థశాస్త్రం 700 శ్లోకాలు. కామము చెప్పవలసి వచ్చిందనుకోండి వాత్సాయన కామసూత్రాలు 700 శ్లోకాలు. మోక్షం భగవద్గీత 700 శ్లోకాలు. ఇందులో ధర్మ అర్థ, మీకు అర్థము అంటే ఏ రకమైనటువంటి రక్షణ కావలసి వచ్చినా కేవలము అర్థశాస్త్రముగా పరిపాలన కొరకు చదవడం కాదు. అర్థము అంటే సమస్త భోగ సంచయము అని గుర్తు. యోగక్షేమములు అంటారు. యోగము రావాలి, క్షేమం ఉండాలి. యోగం అంటే కొత్తది కలిసి వస్తూ ఉండాలి. పుట్టినవాడు ఒకటిగా ఉండిపోకూడదు. ధర్మపత్ని రావాలి, కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. కొడుకు వలన కోడలు రావాలి, తన కూతురు వేరొకరికి కోడలు కావాలి. వియ్యాలవారు రావాలి, మనవలు రావాలి, వాహనములు రావాలి, ఇల్లు ఉండాలి, తాను వృద్ధిలోకి రావాలి, జ్ఞానములు పొందాలి, చిట్ట చివర తనెవరో తాను తెలుసుకోవాలి. ఇదంతా యోగము. ఉన్నది ఉండాలి, పోకూడదు, క్షేమము. ఇదే అర్థము. భోగ సంచయం ఏది ఉన్నదో అదంతా నిలబడి యోగక్షేమములతో ఉండడానికి అర్థమని పిలుస్తారు. దానికి దుర్గా సప్తశతి 700 శ్లోకాలు. అందుకే
మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి. ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి, ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారనుకోండి, రుద్రాభిషేకం చేయించండి, సుందరకాండ పారాయణ చేయండి, చండీ హోమం చేయించుకోండి, ఇవి చెప్తుంటారు. చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం, అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం దాని యందు ప్రకటనమైంది. అందుకే దాని పేరే దుర్గా సప్తశతి. దుర్గా పేరు కాదు, దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది. దుర్గా అన్న మాటలో దకారము, ఉకారము, రకారము, గకారము, అకారము కలిస్తే దుర్గా. ద అంటే దైత్యనాశనం. అట్లాగే ఉకారము విఘ్నమును పోగొడుతుంది. విఘ్నం అంటే కార్యహంతి, ఇంకా పని జరగకుండా పోతుంది. అట్లా జరగకుండా పోయేటట్టు చెయ్యగలిగిన, విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ దుర్గాలో ఉకారము. రకారము రోగనాశనం, గకారము పాపనాశనం, అకారము శత్రునాశనం. శత్రునాశనం అంటే నేను ఎవరి మీదో శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు. శత్రునాశనం అంటే ఇతరులకు నా యందు శత్రుబుద్ధి ఉండకూడదు. ఆయన మాకు శత్రువన్న భావన వారికి లేకుండుగాక, మేము సోదరుల వలె జీవించదముగాక. పోవలసిన శత్రువులు ఎవరు? అంతఃశత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. దుర్గుణములు ఏ ఉన్నాయో అవి శత్రువులు, అవి పోవాలి. ఈ ఐదిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి, జన్మ పండేటట్టు చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమె దుర్గా. అందుకే సప్తశతి ఒక మాట అంటుంది. నేను ఇందాక అక్కడ అమ్మవారి ముందు నిలబడి ఉన్నప్పుడు వేద విద్వాంసులు ఆ శ్లోకం అంటుంటే నేను అనుకున్నాను, ఇవాళ నా ప్రవచనంలో దీన్ని శుక్రవారం తప్పకుండా అన్వయం చేయాలి అని అనుకున్నాను. దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో, దుర్గే స్మృతౌ హరసి భీతి అశేష జంతో, స్వశ్చై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే, దుర్గా అని ఒక ఆయన ఆర్తితో అన్నాడు. ఆయన ఏదో బెంగతో ఉన్నాడు, ఏదో భయంతో ఉన్నాడు, ఏదో బాధతో ఉన్నాడు. దుర్గే స్మృతౌ హరసి భీతిమశేష జంతో, ఎవరో ఒకరికి కాదుట, అశేష ఎన్ని కోటాను కోట్ల మంది అయినా కానివ్వండి, నమ్మి దుర్గా అమ్మా అన్నాడు అనుకోండి, అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని, భయాన్ని ఆమె తీసేస్తుందిట. దుర్గే స్మృతౌ హరసి భీతిమశేష జంతో, స్వశ్చై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆయనకేం కష్టం లేదు, ఆయన సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు. అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మా దుర్గా 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందిట, మంచి బుద్ధినిస్తుందిట. ఇవ్వడమే కాదు, ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన యందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టపెట్టి యశస్విని అవుతుంది. అందుకని స్వశ్చై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, నువ్వు తప్ప ఎవరమ్మా ఇచ్చేది? దారిద్ర్యమును, లేదన్న మాటని ఆమె తీసేస్తుంది. అభూతిమసమృద్ధించ అంటారే శ్రీ సూక్తంలో, అట్లా లేదన్న మాట, తగినంత లేదన్న మాట, ఈ మాటలు లేకుండా చేసేసేయగలిగినది, పూర్ణత్వమునివ్వగలిగినది. జ్ఞానమునందు కానీ తృప్తి ఎందు కానీ ఆ స్థితిని ఇవ్వగలిగినది. దారిద్ర్య దుఃఖ శోకం, ఏడుపు, ఏదో లేకపోతే కదూ బాధ, కంటి వెంట నీరు, ఇది లేదు అని బాధపడడానికి కారణమైన పాపమును తొలగించి వాడు సంతోషపడేటట్టు చెయ్యగలిగిన తల్లి. దారిద్ర్య దుఃఖ భయ, భయము మరీ ప్రమాదహేతు, అది మృత్యువుతో సమానం. అటువంటి భయం దేని వలన పొందుతున్నాడో ఆ భయాన్ని తీసేయగలిగిన తల్లి. భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త, దయచేత ఆర్ద్రమైనటువంటి చిత్తము కలిగిన దాన,
మెత్తని తడి కలిగిన మనసు కలదానా, ఓ తల్లి సర్వోపకారకరణాయ, నువ్వు చేయనటువంటి ఉపకారం, నువ్వు చెయ్యనటువంటి ఆ మేలు శుభం లోకంలో ఏముందమ్మా? నువ్వు ఎవరికి ఏదైనా ఇవ్వగలవు, అంత గొప్ప తల్లి. అందుకే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే, ఆ తల్లి గొప్పతనం ఎక్కడుంది అంటే శరణాగతి చేసి అన్ని ఉపాయములను విడిచిపెట్టేసి ఆ తల్లి పాదములను పట్టుకున్న వాళ్ళని ఆమె పొదిలి పట్టి కాపాడుతుంది. అందుకని సర్వార్తి శమనాయ, అన్ని ఆర్తులను తొలగించగలిగినటువంటి తల్లి ఆ తల్లి. అటువంటి దుర్గమ్మ పరబ్రహ్మస్వరూపిణి. ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కూర్చున్న, నిలబడిన, బట్ట కట్టిన, ఆయుధాలు పట్టిన, నడిచిన, ఏది చేసినా దాని యందు తత్వప్రతిపాదనం ఉంటుంది. ఏమీ తెలియకపోయినా అమ్మా అని భక్తితో అమ్మవారిని పట్టుకున్నాడు అనుకోండి, ఏ తల్లి మనసిచ్చిందో ఆ మనసు అమ్మవారి దగ్గర పెట్టేశాడని గుర్తు. భక్తి అంటే ఏమిటి? ప్రేమతో ఉండడం. అమ్మనే మనసుతో పట్టుకున్నాడు అనుకోండి, ఆ మనసులో వచ్చిన ఆలోచనల వల్లనే కదా పాపాలు చేస్తాడు. నమస్కారం ఇలా ఎందుకు పెడతాం అంటే, అమ్మ ఇందులో ఎన్ని రాకూడని ఆలోచనలు వచ్చాయో, వచ్చినవన్నీ ఈ చేతులతో చేశా, ఈ పాపాలు తీసేయమని అడగడానికి నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేయగలదు అంటే, ఆ తల్లి ఇంకా అటువంటి ఆలోచనలు తలలో పుట్టకుండా చెయ్యగలిగిన తల్లి, మంచి ఆలోచనలు తలలో పుట్టేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి. అటువంటి దుర్గమ్మ ఏ రూపంతో ఉండనివ్వండి, ఎట్లా కూర్చోనివ్వండి, ఏ పేరు చేత ప్రతిపాదింపబడనివ్వండి, పరబ్రహ్మస్వరూపిణిగా తత్వము అత్యంత ప్రధానమై ఉంటుంది. అందుకే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఒక పేరుతో ఉపాసన చేసిన వారికి ఒక రూపంతో అమ్మవారు కనపడింది జ్ఞానం ఇచ్చినప్పుడు. మీరు కాళిదాస మహాకవిని పరిశీలిస్తే ఆయన నవరత్నమాలిక అని చేశాడు. అందులో మాతంగి స్వరూపాన్ని వర్ణించాడు. మాతంగి మధుర మీనాక్షి స్వరూపం అంటారు పెద్దలు. తత్వత తంత్రస్వరూపంలో ఆమె మధుర మీనాక్షి అని. అందుకే సంగీతపరంగా ఉంటుంది ఆవిడంతా కూడా. సరిగమపద నిరతాం అని ఆ తల్లి వీణా సంక్రాంతకాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం అని వీణ పట్టుకుని సంగీతం వాయిస్తూ ఉంటుంది. మాతంగీ స్వరూపం. కాళిదాస మహాకవికి కనపడినటువంటి దర్శనమిచ్చినటువంటి అమ్మవారి గురించి స్తుతి చేసిన విధానాన్ని మీరు పరిశీలిస్తే, మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అన్నాడు. మాతంగీ స్వరూపంగా ప్రత్యక్షమైంది. తత్వత వెంటనే పక్క శ్లోకంలో ఏం చెప్పాడు? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అన్నాడు. జగదేకమాత, జగత్తుకంతటికి ఒక్కటైనటువంటి తల్లి. అంటే ఆ పరబ్రహ్మస్వరూపిణిగా ప్రకాశించినప్పుడు ఆమె కూర్చున్న, నిలబడిన, ఆభరణములను ధరించిన, ఆయుధములను పట్టుకున్న, ఏది చేసినా తత్వమును ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దానికి నేను మీతో ఒక ఉదాహరణ ప్రస్తావన చెయ్యాలి అంటే, సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు. నిజానికి మీరు ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానికి పేరు ఉండదు. అందులో అసలు ఆయన ఎవరి గురించి చెప్పారు అని మీరు అడిగారు అనుకోండి, అందులో పేరు లేదు. మీరేం చెయ్యాలి అంటే ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకొని బొమ్మ మనసులో గీసుకోవాలి. గీసుకుంటే అప్పుడు ఆ వచ్చిన బొమ్మని మీరు చూసి ఏ పేరుతో పిలవాలన్న అనుమానం వచ్చినప్పుడు మీరు ఏ పేరుతో పిలిచినా పలికే తల్లి అని మీకు అర్థమైపోతుంది. అంత అద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు సౌందర్యలహరిలో. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఇందులో ఏ పేరుంది అసలు? అందులో శంకరాచార్యుల వారు చెప్పింది క్వణత్కాంచీదామ.
చిరుగ గంటలు ఉన్నటువంటి వడ్డాణమును పెట్టుకొని నడుస్తున్నప్పుడు గంటల ధ్వని వినపడుతున్న తల్లి. కొణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఏనుగుల యొక్క కుంభస్థలములు ఎట్లా ఉంటాయో అటువంటి స్తనమండలము కలిగినటువంటి జగన్మాతృస్వరూపం. కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే సన్నని నడుము కలిగిన తల్లి. పరిణత శరచంద్రవదన. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి నాడు ఉండేటటువంటి పరిణత చంద్రబింబం ఎలా ఉంటుందో, రాకాబింబం, రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటాడు ముఖ శంకర్లు ఆర్యాశతకంలో. అట్లా పరిణిత చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి శరత్కాల చంద్రబింబం లాంటి ముఖమున్న తల్లి. కొణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై. ఒక చేతిలో చెరుకు విల్లు, 5 పువ్వులు బాణములుగా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, 4 చేతులలో పట్టుకున్న తల్లి. పురస్తాదస్తాం నహ. నా ముందు కాదు శంకరాచార్యులు వారు అన్నది, నహ మా ముందు. ఆమె ప్రత్యక్షమగుగాక. పురస్తాదస్తాం నహ. ఎవరావిడ? పురమధితురహో పురుషిక. పరమశివుని యొక్క నేనన్న మొట్టమొదటి ఆలోచన రూపము దాల్చినది. ఎవరావిడ అంటే కాళిదాస మహాకవి తత్వత ఎట్లా ప్రతిపాదించాడో అట్లా ప్రతిపాదించినప్పుడు అమ్మవారి యొక్క తత్వం అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడ ఏ మహోపకారాన్ని చేస్తుంది అంటే ఎప్పుడూ ఆర్తి తీర్చడం, కోరికలు మంచిదే, అవసరాలు భగవంతుడిని అడగకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు నన్ను అడుగుతారని. నన్ను సేవించి నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, జ్ఞాని, వీళ్ళందరూ కూడా ఆపదలో ఉన్నవాడు, అందరూ నన్నే అడుగుతారన్నాడు. అడుగుతారు, అది తప్పంటలేదు. కానీ మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనం అది కాదు కదా. 84 లక్షల జీవరాశులలో బుద్ధి కలిగి జ్ఞానమును పొందగలిగిన మనుష్య ప్రాణి తప్ప వేరొక ప్రాణి లేదు. అయినప్పుడు జ్ఞానము అత్యంత ప్రధానము. అయితే శంకరాచార్యులు వారు ఈ శ్లోకం చెప్తున్నప్పుడు ఎక్కడా కూడా పేరు చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే, ముందు అసలు ఆ రూపాన్ని నువ్వు ఒక బొమ్మగి, నేనేం చెప్పానో దాన్ని నీ మనసన్న అవనిక మీద బొమ్మగి. మొట్టమొదట మాట ఏమిటి? కొణత్ కాంచీదామ. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణమును పెట్టుకున్న తల్లి. అప్పుడు మీరు దుర్గమ్మనండి, కామాక్షనండి, శారదనండి, లలితాత్రిపుర సుందరనండి, తత్వత ఒకటే ఆ రూపం. అది పరబ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపిణి ఆ తల్లి. అప్పుడు ఆమె చిరుగంటలు పెట్టుకున్న తల్లి వడ్డాణం అనడానికి కారణం, పురుషులైతే గంటలు లేని వడ్డాణం పెట్టుకుంటారు. పూర్వం చక్రవర్తులు, రాజులు వడ్డాణం పెట్టుకునేవారు. పురుషులు పెట్టుకుంటే చిరుగంటలు ఉండవు. స్త్రీలు పెట్టుకుంటే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటారు. ఎందుకు ఆ చిరుగంటలు అమ్మవారి వడ్డాణానికి అంటే, ఆమె చక్రవర్తిని, మహాసామ్రాజ్ఞి. దానికి గుర్తు ఆమె అలా పెట్టుకుంటుంది కాదు. అంతకన్నా గొప్ప కారణం ఏమిటంటే, మహాయోగులైన వారు ఉంటారు, వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు మరాళి మందగమన, వారి ఊపిరిలోనే సోహం సోహం మరి వారి ఊపిరి తీసి విడిచిపెడుతూ మెల్లగా అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆ దుర్గమ్మ యొక్క పాద మంజీరముల శబ్దములు ఇక్కడ వింటారు. ఆమె పెట్టుకున్న వడ్డాణము యొక్క చిరుగంటల చప్పుళ్ళు వాళ్ళు ఇక్కడ వింటూ ఉంటారు. వాళ్ళది లోపలి పూజ. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ. లోపల పట్టుకుని పూజ చేస్తుంటాడే అక్కడ దొరుకుతుంది ఆవిడ. యోగి అక్కడ ఆరాధన చేస్తుంటాడు, ఆయనకి వినపడతాయి ఆ చిరుగంటల సవ్వళ్ళు. కాబట్టి కొణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత. ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి స్తనమండలము కలిగినటువంటి తల్లి. ఆమె 84 లక్షల జీవరాశుల్ని పోషించాలి. ఆమె అందరికీ తల్లి, ఒక్క మనుష్యులుగా.
సమస్త ప్రాణులను పోషించాలి. పేరాల భరతశర్మ గారని ఆయన శారదానంద లహరి అని ఒక పుస్తకం చేశారు. ఆ గ్రంథంలో ఆయన ఓ మాట అంటారు, అమ్మా ఒక్కడు ఎనుగుముఖంబునను వీరొక్కడు ఆరుముగాలతోడ నీయక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ ఉరంబునను తాల్పకయున్న అహర్నిశల్సతి అంటారు. ఆవిడ కొడుకులు అని చెప్పవలసి వస్తే ఒక ఆయన వినాయకుడు, ఒక ఆయన సుబ్రహ్మణ్యుడు, వాళ్ళిద్దరినీ తొడల మీద కూర్చోబెట్టుకుంది అనుకోండి. ఒక ఆయన ఏనుగు ముఖంతో పాలు తాగుతూ ఉంటాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగుతూ ఉంటాడు. అమ్మ మేము నీ బిడ్డలంగాం, మరి మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావు అని అడుగుతామేమోనని సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుంది. ఇప్పుడు ఆ సూర్యచంద్రుల వలన పంటంతా పండుతుంది. మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు, ఆదిత్యుడు అన్నప్రదాత, ఆయన మొట్టమొదట శాకాహారాన్ని సృష్టించాడు. ఆ శాకాహారం తిన్న ప్రాణులు బలిసి పెద్దవైన తర్వాత మాంసాహారం తినే ప్రాణులు వీటిని చంపి తిని అవి బతికి అందరికీ అన్నం ఆదిత్యుడు అలా పెట్టాడు అన్నాడు ధర్మరాజు గారితోటి ధౌమ్యుడు. అప్పుడు ఆయన సూర్యస్తుతి చేశాడు, చేస్తే అక్షయ పాత్రలు ఇచ్చాడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై. అటువంటి సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనమండలంగా పొందింది. చంద్రుడు ఓషధీతత్వాన్ని ఇస్తాడు. వడ్ల గింజలు కొన్నాళ్ళు నిల్వ ఉంచినా మళ్ళీ మట్టిలో వేస్తే మళ్ళీ మొక్కలు రావాలి, కంకులు రావాలి, చారడేసి ధాన్యం రావాలి. అది ఇవ్వగలిగిన తల్లి. అందుకని సూర్యచంద్రులిద్దరినీ స్తనములుగా ఉంచుకుంది. అటువంటి జగన్మాత. అప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఆవిడ లలితా త్రిపుర సుందరి అని మీరన్నా, శారద అన్నా, దుర్గమ్మ అన్నా తత్వతః ఒక్కటే అవుతుంది. కాబట్టి కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే సమ్మని నడుము కలిగినటువంటి తల్లి, లక్షలోమలతాధారత సమున్నీయ మధ్యమ అంటాడు వ్యాసుడు ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో. అంత సన్నని నడుమున్న తల్లి. ఎందుకంత సన్నని నడుము ఉండాలి అంటే సాముద్రిక శాస్త్రంలో అనేక సంతానాన్ని చాలా తేలికగా ప్రసవించగలిగినటువంటి లక్షణం అది. ఇన్ని కోట్ల మంది పిల్లల తల్లికి ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ దగ్గర నుంచి చిన్న పురుగు వరకు ఆమె సంతానమే. ఇన్ని ప్రాణుల్ని కళ్ళు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది. భీమవరంలో మావుళ్ళమ్మని ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియతా వనేవా హర్మ్యేవా సమకరణిపాతో హిమకరహ అంటారు శంకరుడు. ఆమె కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది బిడ్డలందరినీ కూడా. అలా కళ్ళు తిప్పి చూసుకునేటటువంటి లక్షణమున్న తల్లికి అన్ని ప్రాణులు ఆమె బిడ్డలే. కాబట్టి అంతమంది సంతానాన్ని పొందింది కాబట్టి సన్నని నడుమున్న తల్లి. ధనుర్బాణం పాశం శృణి అపి దధానా కరతలై. ఆమె ఒక చేత్తో చెరుకు విల్లు పట్టుకుంది, ఒక చేత్తో పంచబాణాలు పట్టుకుంది. 5 బాణాలు ఏమిటవి? పుష్పబాణాలు. 5 పుష్పబాణాలు నిజానికి ఎవరు పట్టుకుంటారు? మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడు పట్టుకునే 5 పుష్పబాణాలు అమ్మవారు పట్టుకోవడం ఏమిటి? మన్మధుడు పట్టుకున్నవి అమ్మవారు పట్టుకోవడము అంటే ఒక రకంగా అది చిన్నతనం అవుతుంది. ఆమె పట్టుకోవడం ఏమిటి? పైగా చెరుకు విల్లు కూడా మన్మధుడిదే. ఎందుకనంటే 2 ధనస్సులు పట్టుకుంటాడు మన్మధుడు అని. ఒకటి చెరుకు విల్లు పట్టుకుంటాడు, రెండోది పువ్వులతో చేసినటువంటి ధనస్సు పట్టుకుంటాడు. అమరకోశం ధనస్సు పువ్వులతో చేసింది పట్టుకుంటాడని వర్ణించింది. 2 ధనస్సులు పట్టుకుంటాడు. ఇప్పుడు చెరుకు విల్లు మన్మధుడిదే, 5 పువ్వుల బాణాలు మన్మధుడివే. అవి ఈవిడ పట్టుకోవడం ఎందుకు అంటే ఆ ధనస్సు ఆ పువ్వుల బాణాలు ఆయన పట్టుకుని పరమశివుడి మీద వేశాడు. ఆయనకి కామం కల్పించాలని. ఆయన 3వ కన్ను తెరిస్తే కాలిపోయాడు. ఒరే పరమశివుడికి కామం కల్పించడం నీ వల్ల అయ్యే పని కాదురా అని ఆవిడ తీసుకుంది ఆ చెరుకు విల్లు 5 బాణాలు. ఇప్పుడు కాముణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకుని మంగళసూత్రం కట్టించుకుని కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయి మనందరినీ కని జన్మనిచ్చింది. అంటే ఆ తల్లి గెలుపు అక్కడుంది. 2 అలా ఎందుకు పట్టుకుంది అంటే మన్మధుడి చేతిలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ బాణాలు ఎవరి మీద పడుతున్నాయో వాళ్ళందరూ కూడా వక్రగతులు పొందుతారు. కారణం ఏమిటి అంటే నిజానికి ఆ 5 పువ్వుల బాణాలు నవమల్లికము, నీలోత్పలము, చూతము,
కల్పకము, ఇటువంటి 5 పుష్పబాణాలు పట్టుకుంటాడు మన్మధుడు. ఈ 5 పువ్వుల బాణాలు వేస్తాడు. లోకంలో ఎవరైనా ఏదైనా బాగా పదునైన ములుకున్న బాణం వేస్తే బాధపడతాడు, కానీ పువ్వులు పెట్టి కొడితే ఎవడ బాధపడతాడండి? కాదు. మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఒక విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎన్ని సుఖాలని మీరు చెప్పండి, అన్ని సుఖాలు 5 ఇంద్రియములను ఆశ్రయించి ఉంటాయి. ఆ 5 ఇంద్రియములు పనిచేయలేదనుకోండి, సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉండవు. నేను మీకు తేలికగా చెప్పాలి అంటే, భగవంతుడు ఏదో ఒక తిథిని నిర్ణయించి, ఇదిగో ఈ తిథి నాడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకందరూ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, కానీ మీ 5 జ్ఞానేంద్రియములు పనిచెయ్యవు అన్నాడు అనుకోండి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము 5 పనిచెయ్యవు ఒక గంట సేపు అన్నాడు అనుకోండి. కంటి ముందు సాక్షాత్ కనకదుర్గం వచ్చి నిలబడింది, ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కంటి ముందు బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడ్డాడు, ఏమైనా భయం ఉంటుందా? భయం ఉండదు. ఎందుకని? అసలు ఆ కన్ను పనిచేస్తే కదా. కన్ను పనిచేయనప్పుడు ఎదురుగుండా ఎవరు కనపడితే మాత్రం తెలిసింది. చెవి దగ్గర వీణ వాయించారు, తెలియదు. చెవి దగ్గరికి వచ్చి పిడుగుపడింది, తెలియదు. నాలుక మీద మధుర పదార్థం పెట్టారు, తెలియదు. నిప్పు కణిక పెట్టారు, తెలియదు. చర్మం కత్తి పెట్టి కోశారు, తెలియదు. జాజి పువ్వు పెట్టి ముట్టుకున్నారు, తెలియదు. ముక్కు దగ్గర కుక్క కళేబరాన్ని ఉంచారు, తెలియదు. మల్లెపువ్వు ఉంచారు, తెలియదు. 5 ఇంద్రియములు పనిచేయకపోతే సుఖ దుఃఖములు లేవు. ఈ 5 ఇంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రస రూప గంధములు, ఈ 5 కొన్ని కోట్ల సుఖాలుగా మారిపోతాయి. శబ్ద, ఇన్ని శబ్దములను విని సంతోషపడిపోతూ ఉంటాడు. కాసేపు కీర్తనలు అంటాడు, కాసేపు పాటలు అంటాడు, వీణ అంటాడు, వేణు అంటాడు, వైలిన్ అంటాడు, మాటలు అంటాడు, మనవడి కబుర్లు అంటాడు, భార్య కబుర్లు అంటాడు, గురువుగారు చెప్పిన మాటలు అంటాడు. ఇన్ని విని పొంగిపోతూ ఉంటాడు. అన్నీ చెవే వినేది. ఎన్ని వాసనలైనా ముక్కే, ఎన్ని ముట్టుకున్నా చర్మమే, ఎన్ని తిన్నా నాలుకే, ఎన్నిటిని స్పృశించినా చర్మమే, ఎన్నిటిని చూసినా కన్నే. ఈ 5 సమస్త సుఖములకు కారణము. ఈ 5 మన్మధుడి చేతిలో ఉన్నాయనుకోండి పువ్వుల బాణాలుగా, మార్చి మార్చి ఇంద్రియముల చేత పాపం చేయిస్తాడు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని వానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియములు పరమ బలవత్తరములు, వాటిని అణచగలగడం ఎవరికీ సాధ్యం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటారు భాగవతంలో. ఇంద్రియములను కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అంత కష్టం. ఈ 5 మన్మధుడి చేతిలో ఉన్నంతసేపు ఇది చూడచ్చా ఉండదు, ఇది వినచ్చా ఉండదు, ఇది తినచ్చా ఉండదు, ఇది ముట్టుకోవచ్చా ఉండదు, ఇది వాసన చూడచ్చా ఉండదు. సుఖం కోసం చేసుకెళ్ళిపోతాడు. అదే పాపం. ఇప్పుడు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయి అనుకోండి 5 బాణాలు. అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు వెళ్ళింది. చెరుకు విల్లు ఏం చేస్తుంది? మీరు ఏ కణుపు నుంచి ఏ కణుపు వరకు కొరికినా తీగానే ఉంటుంది. మనసు ఇంద్రియాలతో ఎప్పుడు మధురమైన విషయాలని అడుగుతూ ఉంటుంది. అమ్మవారి చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఏ బట్టరంగు మార్చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోడు, అట్లాగే ఉంటాడు. కాకపోతే ఏమవుతుందంటే, ఏదైనా తినే ముందు లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయన జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. హోమగుండంలో వేస్తే ఆవు నెయ్యివి, లేకపోతే సమిధవి, అంతేకాని పట్టుకెళ్ళి కళ్ళు పోస్తావా? ఎలా పోస్తావు? ఈ లోపల పరమాత్మ ఉన్నాడు జీర్ణం చేస్తూ. ఆయనలోకి నేను ఏది పడితే అది పొయ్యగలనా? పొయ్యచ్చా అన్న భావన కలుగుతుంది. అప్పుడు ఏది లోపలికి వేస్తున్నా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి లోపలికి వేసుకుంటాడు. ఏది ముట్టుకుంటున్నా ఇది నేను ముట్టుకుంటే ఈశ్వరుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడంటే ముట్టుకుంటాడు. ధర్మచక్రంలోకి వెళ్ళింది. ఇది వాసన చూడచ్చా? చూడచ్చు అంటేనే చూస్తాడు. ధర్మచక్రంలోకి విడింది. ఇది నేను వాసన పీల్చచ్చా?
అమ్మవారి దగ్గర సాంబ్రాణి వేసి వాసన పీల్చచ్చు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన పూలమాల తీసి వాసన చూసి తల మీద పెట్టుకోవచ్చు, భార్యకి ఇచ్చి సిగలో పెట్టుకోమనొచ్చు. ఇప్పుడు ధర్మచట్రంలోకి విడిపోయింది. ఇది నేను తినచ్చా? నైవేద్యం పెట్టి తినచ్చు, తప్పేం లేదు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, పులిహోర తినాలనిపించింది, నైవేద్యం పెట్టి తినచ్చు. అన్నీ ఏం ఆలోచిస్తాడంటే ఈశ్వరుడు అంగీకరిస్తాడా, ఈ శక్తినిచ్చిన అమ్మవారు ఒప్పుకుంటుందా నేను చేస్తే అని ఆలోచిస్తాడు. అమ్మవారు ఏమనదు, ఇది నేను అనుభవించినా సంతోషిస్తుంది అంటే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే సుఖంగా ఉంటే చాలు చేశాడు, అమ్మవారి చేతిలో ఉంటే 5 బాణాలు. మనసు మధురమధురంగానూ ఉంటుంది, కానీ అమ్మవారు అంగీకరించినవి చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైపోయాడు? తరించిపోయాడు. మనిషి జన్మ ఎత్తినందుకు ధర్మాన్ని అనుష్ఠించాడు. ధర్మం అన్న మాటకు అర్థం ఏంటి? ఈశ్వరుడు ఏది చెప్పాడో అట్లా బ్రతకడాన్ని ధర్మం అంటాడు. మరి ఎందుకు బ్రతకలేడు నాబోటిగాడు? ఎందుకు పాపం చేస్తున్నాడు అంటే, పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపం ఎప్పుడూ కూడా అది వచ్చి మనని మింగదు, అది రా రా అని నోట్లోకి పిలుస్తుంది, అది దాని లక్షణం. అందుకే మీరు భాగవతం చదివితే అందులో అఘాసురుడు అంటే పాపపు రాక్షసుడు. పోతన గారు ఆంధ్రీకరించేటప్పుడు చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు, పాపపు రక్కసుడు త్రోవ పడియుండి నృపా అన్నారు. పాపం ఎప్పుడు ఏం చేస్తుందంటే తాయిలం పెడుతుంది, ఏదో ఇంద్రియ సుఖాన్ని ఇస్తుంది. నువ్వు ఈ పని చేసావనుకో నీ చెవులకు సంతోషంగా ఉండేట్టు చేస్తానంటే, ఏవో తప్పుడు మాటలు, అక్కర్లేని మాటలు, వినకూడని మాటలు అవన్నీ వినేట్టు చేస్తుంది. ఎందుకంటే ఏదో లౌల్యం, ఏదో సంతోషం. మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఏదో తృప్తి కలిగేటట్టు చేస్తుంది. తినకూడనివి తింటే ఏదో తృప్తి కలిగేటట్టు చేస్తుంది. పాపము తాయిలం పెట్టి చేయిస్తుంది, రమ్మని మింగుతుంది పాము, కొండచిలవ అట్లా అది అక్కడే పడి ఉంటుంది, వచ్చిన వాడిని పట్టుకుంటుంది. పాపము ఇంద్రియములకు తాయిలం పెట్టి మింగేస్తుంది. అమ్మవారు ఏం చేస్తుందంటే దాన్ని పవిత్రం చేస్తుంది. త్రాచుపాం విషం నేను నోట్లో వేసుకుంటే మృత్యు వస్తుంది, శుద్ధి చేసి వైద్యుడిస్తే ఉన్న రోగం పోతుంది. అమ్మవారి చేతిలోకి 5 బాణాలు వెడితే శుద్ధి, అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు వెడితే మనసు పవిత్రం, మంచి సంకల్పములు కలుగుతాయి. అందుకు పట్టుకుంది 5 బాణాలు చెరుకు విల్లు. అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి, ఆవిడ ఒక చేతిలో పాశాన్ని పట్టుకుంది, ఒక చేతిలో అంకుశాన్ని పట్టుకుంది. పాశం ఎందుకు పట్టుకుంది అంటే, మనం నిజానికి ఎన్నో పాశముల చేత బంధింపబడి ఉంటాం. పాశము అంటే కట్టునది, పాశము చేత కట్టబడి ఉండడానికే పశువు అని పిలుస్తారు. పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాశము, పశువు, కట్టడానికి ఒక స్తంభము, 3 ఉంటే పశువు అంటారు. ఇప్పుడు నేను ఒక కుక్కని కట్టేద్దాం అనుకున్నాను అనుకోండి, అక్కడ ఒక చిన్న కర్ర, దాని మెళ్ళో ఒక గొలుసు, దాన్ని తీసుకొచ్చి దీనికి కట్టుట, కుక్క, గొలుసు, స్తంభము 3 ఉంటే పశువు అంటారు. మీరు నన్ను క్షమించగలిగితే శాస్త్రం దృష్టిలో అందరూ పశువులని అంటారు. ఎందుకని అంటే అందరికీ 3 ఉంటాయి. పాశము, కర్మపాశములు, చేసిన కర్మల యొక్క పాశములు, జన్మ రాట, కర్మ పాశము, 3 పశువు కట్టబడ్డాడు కాబట్టి. మనం కాదు, శంకర భగవత్పాదులంతటి వారు ఎంత వినయంగా మాట్లాడారంటే, పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు. శివా నేను పశువునన్నారు. ఆ పాశము తెగిపోయాయి అనుకోండి, కర్మపాశములు, ఇక పశువు కాడు, పరమాత్మ యందు ఐక్యమైపోయాడు, పశుపతి యందు పశువు కలిసిపోయింది. అంటే ఈ కర్మపాశముల చేత కట్టబడి ఉన్నంతసేపు నేను, నాది, అహంకార మమకారములతో అనేక పాపాలు, అనేక పుణ్యాలు చేసుకుంటూ వెడుతుంటాడు. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఒరే ఈ రాగం ఉన్నదే, ఈ నా వాళ్ళు, నాది 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 అన్న మాట నీతో ఎన్ని పాపాలు చేయించేస్తోందో నీకు తెలియట్లేదు. ఇవన్నీ ఒక్క వేటుకి తెగిపోతాయి. ఊపిరి ఆగిపోయిందనుకో, అయిపోయిందంతే. ఎప్పుడు ఆగుతుంది ఎవ్వరికీ తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎప్పుడు పేలిపోతుందంటే ఎవరికీ తెలియదు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు.
తామరాకు మీద నీటి బొట్టు ఎంత చించలమో జీవితమో అంత బుద్బుదప్రాయం. పుటుక్కున ఆగిపోతుంది. నేను చూశా, నా కళ్ళతో స్వయంగా చూశా. ఒక తల్లి మృత్యుశయ్య మీద ఉండి కూతురు కోసం కొట్టుకుపోయింది. ఎంతమంది ఫోన్ చేశారో ఆ కూతురికి, అమ్మ రావమ్మా, మీ అమ్మగారు కొట్టుకుపోతోందమ్మా నీ కోసం అని. ఏం పర్వాలేదు, మా అమ్మగారికి ఏం అవ్వదు, నా కూతురికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రాను, రోజు పోయాకో 2 రోజులు పోయాకో వస్తానంది. ఆ తల్లి చచ్చిపోయింది. ఆమె జ్వరంగా ఉన్న కూతుర్ని తీసుకుని హైదరాబాద్ నుంచి కారులో వచ్చింది. ఈ చనిపోయిన తల్లి చచ్చిపోయే వరకు కొట్టుకుపోయింది కూతురు కోసం. ఆమె వచ్చి అమ్మాని మీదపడి ఏడిచింది. ఆమె ఏమీ ప్రతిస్పందించలేదు. ఒక్కసారి ఊపిరి ఆగిపోయాక ఇక కొడుక, కూతురా, బంధుత్వాలా, ఐశ్వర్యమా ఏముంటాయి? ఏమీ లేవు. అన్ని అనుబంధాలు తెగిపోయాయి. అన్ని అనుబంధాలు తెగిపోవడానికి కారణమైన ఊపిరిని ఎవడు తీస్తున్నాడు? నిద్రపోయినట్టు ఎవరి ఊపిరి ఎవరు తీశారు? నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించిన వాడెవరో వాడు పరమాత్మ, వాడు ఆయుర్దాయ కారకుడు. అటువంటి తల్లి అనుగ్రహం ఉండగా ఈ శరీరాన్ని పుణ్యకార్యమునకు ఉపయోగించాలి. కురు పుణ్య బహోరాత్రం, రేపు ఎల్లుండి అనకు, రాత్రనకు పగలనకు, తొందరగా పుణ్యం చెయ్యి. ఎందుకనంటే మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని ఏమిటి నమ్మకం? ఇవాళ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను, హారతి చూస్తాను, వేద విద్వాంసుల్ని దర్శిస్తాను, నేను కూర్చుని 4 మాటలు వింటానంటే ఇతర ప్రాణుల్ని లోపలికి పంపిస్తారా? మనుష్య ప్రాణి అయితేనే ఆ సౌభాగ్యం. అది ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది మళ్ళీ. మనుష్యత్వం మముక్షత్వం మహాపురుష సంశ్రయ, రమ్మంటే వచ్చేది కాదు, ఎప్పటికో అన్నారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. అటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు దాన్ని సార్థక్యం చేసుకో. అంతేగాని రాగపాశముల చేత కట్టబడిపోతే వద్దని అనరు. నా భార్య, నీకు ప్రేమ ఉండాలి, కానీ పరదేవతానుగ్రహం మంచి భార్య, పరదేవతానుగ్రహం మంచి కొడుకు, పరదేవతానుగ్రహం మంచి కూతురు, వీటన్నిటికన్నా ఈ జన్మలో ఈ శరీరం ఊపిరి వదిలిపెట్టేస్తే ఈ అనుబంధాలన్నీ పుట్టుక్కని తెగిపోతాయి. కానీ ఎన్ని జన్మలెత్తినా నా అనుబంధం తెగనిది దుర్గమ్మతోటే. కాబట్టి అందరికన్నా నాకు ఆవిడ ఎక్కువ అన్న భావన నీకు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిపోతోంది. అది గుర్తించు. ఆ ఆర్తి కలగగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ రాగపాశముల మీద భక్తి పాశం వేస్తుంది. వేసి దగ్గరికి లాక్కుంటుంది. ఎక్కడో దూరంగా తిరుగుతున్నాడు కదూ, ఆ భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది అంటే శంకర్లు అంటారు శివానంద లహరిలో, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఇప్పుడు ఆయన విభూతి పెట్టుకోవడాన్ని ఇష్టపడతాడు, బొట్టు పెట్టుకోవడం ఇష్టపడతాడు, రుద్రాక్షమాల వేసుకోవడం ఇష్టపడతాడు, భగవత్ కథాశ్రవణం ఇష్టపడతాడు, భగవంతుడి గురించి మాట్లాడడం ఇష్టపడతాడు, మంచి పనులు చేయడంలో ఉత్సాహం పొందుతాడు. చెడు పని నాకు వద్దని దూరంగా ఉంటాడు. ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది? ఏదైనా కానివ్వండి, అదేనా శాశ్వతమా? ఎంత గొప్పదైనా కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులను ప్రీతి యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమున్ భార్గవ. ఎవడో మంచి పని చేశాడో వాడి పేరు ఉండిపోతుంది తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు ఉండిపోయాయా? ఎక్కడుంటాయి? కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది అంటే భక్తి పాశం వేసి దగ్గరికి లాగుతుంది. ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది? మీరు ఏ పని చేస్తూ ఉండనివ్వండి, భక్తి ప్రశ్న వేయిస్తుంది. అమ్మవారు సంతోషిస్తుందా అనో ప్రశ్న. ఎందుకని? నేను ఇవాళ ఏదైనా ఒక చెయ్యకూడని పని చేసి సుఖపడాలి అని నాకు అనిపించింది అనుకోండి, ఒరే ఇవాళ చేసేస్తావు సరే, రేపు పొద్దున్న అమ్మవారికి పాదయోహో పాద్యం సమర్పయామి అని మా అమ్మ పాదాల మీద నేను నీళ్లు పోసి కడగాలి కదా. అప్పుడు ఆవిడ పాదాలు బలవంతంగా నేను లాగుతానా? ఆవిడ పళ్ళెంలో పాదాలు పెట్టద్దు. ఆవిడ ఎందుకురా నీచుడా నీకు నేను పాదాలు ఇవ్వాలి? నిన్న ఏం చేసావు నాకు తెలీదా? నువ్వు చెప్పేవి ధర్మపన్నాలు, నువ్వు చేసిన పని ఏ పని చేశావు? ఇలా కడుగుతావు నా కాళ్ళు కడగద్దు నువ్వు అని ఆవిడ నా పాదాలు వెనక్కి తీసేసుకుంటే
నేను ఉండగలనా? నాకొద్దు. నాకు ఈ అధార్మికమైన సుఖం వద్దు. నాకు మా అమ్మ పాదాలు కడగడం, అమ్మ పాదోదకము పుచ్చుకోవడమే నాకు కావాలి. ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది అంటే అధర్మమునందు అనురక్తి తీసేస్తుంది. భక్తి ధర్మమునకు కారణమవుతుంది. భక్తి ఛాందసము కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి రెండు విరుద్ధ విషయముల కలయిక. నిప్పుంటే నీరు లేదని గుర్తు, నీరుందంటే అక్కడ నిప్పు వెలగదని గుర్తు. భయముంటే ధైర్యము లేదని గుర్తు, ధైర్యముంటే భయము లేదని గుర్తు. ధైర్యము భయము రెండు ఉంటే భక్తి ఉందని గుర్తు. అది అలా. భక్తి ఉన్నవాడు అనుకోండి, తాను నమ్మినది, తాను చెయ్యవలసినది ఏదో అది చేయడానికి భయపడ్డం. ఎందుకంటే నాకు భగవంతుడు ఉన్నాడని ధైర్యం. తాను చెయ్యకూడనిది చేయడానికి భయపడతాడు, ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడని భయం. ఆరోగ్యవంతమైన భయాన్ని, ధైర్యాన్ని రెండింటినీ ఇవ్వగలిగినది భక్తి. అందుకే ఆ భక్తులైన వారు జీవితంలో అంత హాయిగా నిలబడిపోగలిగారు భగవంతుడు ఉన్నాడని. గొలుసులు వేసి కట్టారు, కొరడాలతో కొట్టారు, అయినా భగవంతుడు ఉన్నాడని నిలబడిపోయిన వాళ్ళకి గొలుసులే తెగిపోయి వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి భక్తి పాశములను వేసి దగ్గరికి లాక్కుంటుంది, రాగపాశములను కోసేస్తుంది. 5 ఇంద్రియముల సుఖాన్ని పవిత్రంగా ధార్మికంగా అనుభవించేటట్టు చేస్తుంది. మన్మధుడి యొక్క బాణములు మన్మధుడి యొక్క విల్లులోంచి పడితే ఇచ్చవచ్చినట్టు తిరుగుతాడు. అమ్మవారి యొక్క విల్లులోంచి అమ్మవారి చేతిలోంచి బాణములు పడితే ధార్మికుడైపోతాడు. ఇంకొక చేతిలో పాశము అంకుశం పట్టుకుంది. అంకుశం ఎందుకు అంటే అంకుశము ఏనుగుని నియంత్రించడానికి వాడతారు. ఏనుగు ఎంత పెద్దది అంటే ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లోకంలో ఉండదు. చాలా పెద్దదని చెప్పవలసి వస్తే ఏనుగంత అంటారు. ఏనుగంత ఏది అంటే లోకంలో కోపం వడ్ల గింజంత పుడుతుంది. కోపానికి ఉన్న లక్షణం ఏంటంటే కోపం పుట్టగానే మీకు ఎవరి మీద కోపం పుట్టిందో వాళ్ళ మంచి గుణం ఒక్కటి గుర్తు రానివ్వదు. వాళ్ళల్లో లేని చెడు కూడా చూపించడం మొదలెట్టి ఎంత వేగంగా పెరిగిపోతుందంటే తన రూపం మారిపోతుంది. నోరు ఏం మాట్లాడుతోందో తెలియదు, ఏం చేసేస్తాడో తెలియదు. శ్రీరామాయణం సుందరకాండలో హనుమంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురుడపి. ఆ క్రుద్ధుడు, కోపము చేసినటువంటి వాడు ఏం చేయడు, చివరికి పెద్దల్ని చంపేస్తాడు కూడా. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన ధిక్షిపేత్. నోటి వెంట ఏది పడితే అది మాట్లాడతాడు. ఎంతటి పెద్దవారిని కూడా ఏకవచన ప్రయోగం చేసేస్తాడు, విమర్శిస్తాడు, తక్కువ చేసి మాట్లాడతాడు. ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని మివాంభస యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాంసవై పురుషముచ్యతే అంటారు హనుమ. ఎవరికి కోపం వచ్చిందో వారు ఆ అగ్నిహోత్రం మీద నెయ్యి పొయ్యకుండా నీళ్లు పోసిన వాడెవరో ఆయన ధన్యుడు. ఓర్పు పట్టి తొందరపడకు. పూర్వం ఎన్ని ఉపకారాలు చేసినవాడు, ఎన్ని మంచి పనులు చేసినవాడు. సరే, నీకు కోపం ఎందుకు వచ్చింది? ఆయన తప్పు చేశాడని. నువ్వు చేయలేదా? నువ్వు జీవితంలో ఎప్పుడు ఏ తప్పు చేయలేదా? నువ్వు ఏ తప్పు చేయనివాడివైతే ఆయన తప్పు చేసినందుకు కోపం పెట్టుకో. నువ్వు తప్పు చేసిన వాడివి అయితే తప్పు చేసిన వాడి మీద కోపం పెట్టుకోవడానికి నీకున్న అర్హత ఏంటి? పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. మన చేతులే అపవిత్రంగా ఉంటే పవిత్రమైన దాన్ని ముట్టుకోవడానికి మనకు అర్హత ఎక్కడుంది? వేరొకడు తప్పు చేశాడని చెప్పడానికి ముందు నేను చెయ్యని తప్పేముంది కనుక అని ఆలోచించుకున్నవాడు వేరొకడిని విమర్శించలేడు, తప్పు పట్టలేడు. కోపం తాత్కాలికంగా దిద్దుతుంది, ప్రేమ శాశ్వతంగా దిద్దుతుంది. ప్రేమ భావన చూపించి అందరినీ కలుపుకుంటాడు. అందరం అమ్మ బిడ్డలం, ఆ తల్లి బిడ్డలమే. కాకపోతే ఆయన కొంచెం కోపంలో ఉన్నాడు. అమ్మ అది తగ్గించి మేము అందరం కలిసి సహజీవనం చేసేటట్టుగా అనుగ్రహించు అంటాడు. తన శాంతాన్ని కోల్పోడు. కోపమును వ్యవస్థని చక్కదిద్దడానికి ఉపకరణంగా వాడతాడు. అటువంటి స్థితిని అమ్మవారిస్తుంది. లేకపోతే ఏమైపోతుందంటే తన కోపము తనని బాధ పెడుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మీ మీద ఏదో కోపంతో
ఏదో భగవంతుడి దయ వల్ల నాకు అటువంటి దురలవాట్లు కలగకుండుగాక, మీ మీద పెట్టకూడదు కాబట్టి నా మీద పెట్టుకుంటున్నాను. నేను మీ దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాను అనుకోండి, మీరు అన్నీ విని హాయిగా నవ్వి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని లేచి వెళ్ళిపోయారనుకోండి, ఎవరి కోపం ఎక్కువ అవుతుంది? ఎరా ఇన్ని తిడితే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని నవ్వుతూ వెళ్ళిపోతాడేమిటని ఇంకా ఎక్కువైపోతుంది. శాంతంగా ఉన్నవాణ్ణి, ప్రశాంతంగా ఉన్నవాణ్ణి, భక్తితో ఉన్నవాణ్ణి, కోపంగా ఉన్నవాడు నోరు వదరి పాపం మూట కట్టుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. అదో ఆత్మతృప్తి అంతే, నేను ఆయన్ని తిట్టానని తప్ప ఉపయోగం ఏముంది అందులో. కానీ ప్రేమ అట్లా కాదు, మార్చడం కాదు, శాశ్వతంగా మారుస్తుంది, శాశ్వతమైన అనుబంధాన్ని ఇస్తుంది. అందుకే అమ్మవారు క్రోధము ఎవరికి ఉన్నదో ఆ కోపము తీసేస్తుంది. కోపం తీసేసి దాని స్థానంలో ఏం చేస్తుందంటే కోపం మీద కోపం వచ్చేట్టు చేస్తుంది. ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం, అయిందానికి కాందానికి కోపం వస్తుంది, ప్రతి వాళ్ళని కోపడతాను, ఇంక ఈ కోపం పోదా నాకు? ఈ మాట కోపం వస్తే బాగా పరిశీలనం చేయాలి. నేను బాగా ఆలోచించి, అవతల వాళ్ళ మంచి ఆలోచించి, అసలు ఎవరిని ఏమీ అనకుండా ఉండడం నేను సాధన చెయ్యాలి, ప్రేమించడం నేర్చుకోవాలి అన్న భావన కలుగుతుంది. ఎప్పుడు? అమ్మవారి పాదముల వంక చూసిన వాడిని పాశములు వేసి దగ్గరికి లాగి వాడికున్న క్రోధాన్ని తీసేస్తుంది. ఎందుకని? ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని పాపాలు చేసినా రెండే కారణాలు: రాగము, ద్వేషము. రాగము పాశము, రాగపాశం, ద్వేషము కోపం. పాపం ఎందుకు చేశాడు? అయ్యో మా అబ్బాయి కోసం, మా అమ్మాయి కోసం నేను సంపాదించద్దు, మా మనవలకి సంపాదించద్దు, మా మునిమనవలకి సంపాదించద్దు, ఇనుమనవల కోసం సంపాదించద్దు, సంపాదించావు, ఊపిరి ఆగిపోయింది. ఈ పాపం అంతా నువ్వు అట్టుకుపోయావు, డబ్బంతా వాళ్ళు అట్టుకుపోయారు. దేనికది? చేసింది ఏముందో అదే నీ వెంట వస్తుంది. దేనికోసం ఇవన్నీ? దేనికోసం చేసినట్టు? ఎంతకాలం ఉంటామని చేసినట్టు? ఆఖరికి నేను అలా అన్నానని అనుకోకండి, ఇంట్లో ఉన్న ఒక ఇనప మూకుడుకున్న ఆయుర్దాయం కూడా వ్యక్తికి ఉండదు. మా ఇంట్లో ఇనప మూకుడు ఉండేది, అందులో మా తాతగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారట, అందులోనే మా నాన్నగారు చనిపోయినప్పుడు గారెలు ఉండారు. మూడో మాట నేను ఇటువంటి పవిత్రమైన సభలో అనకూడదు. అంటే ఆ మూకుడుకు చూసినన్ని తరాల్ని మా ఇంట్లో ఇంకెవరు చూశారు? మూకుడుకున్న ఆయుర్దాయం నాకు లేదు. అటువంటిది దేనికోసం ఈ వెర్రంతా? ఎందుకు ఈ రాగాలు ఏమిటి, ద్వేషాలు ఏమిటి, పాపాలు ఏమిటి, పుణ్యాలు దేని కొరకు? ఆ భావన కల్పించి అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా ధర్మమునందు రాగము, ద్వేషమునందు ద్వేషము ఏర్పరిచి చక్కదిద్దగలిగినది ఎవరంటే ఆ తల్లి. అది ఆ తల్లి అనుగ్రహంతో ఇస్తుంది. అందుకు దుర్గమ్మైంది. కాబట్టి ఆ తల్లి పట్టుకుని, ఈ త్రిశూలమైనా అంతే. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అని లింగపురాణంలో వ్యాసుల వారు. త్రైగుణ్యం అంటే సత్వరజస్తమో గుణాలు, అవే రాగద్వేషాలుగా మారి పాపపుణ్యాలు చేయిస్తే అదే త్రిశూలం. మీరు ఏ ఆయుధంగా చెప్పండి, అదే ప్రతిపాదన అవుతుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే వెంటనే రాగద్వేషములు సమసిపోతాయి. కాబట్టి ఇప్పుడు జీవితం ఒబ్బిడి అయి మనుష్య జన్మ సార్థక్యం పొందుతారు. ఒరే అబ్బాయి, మన్మధుడి చేతిలో ఉండి పడితే పాడైపోతావు, నా చేతిలో ఉన్నవి నీ మీద పడితే ఉద్ధరణ పొందుతావు. ఒకటే ఉదాహరణ. చేతిలో దొంగ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. మెళ్ళో బంగారం గొలుసులు, చేతికి గడియారం, జేబులో డబ్బు ఉన్నవాడు పరిగెడుతున్నాడు. దొంగ వెనకాతల కత్తి పట్టుకు పరిగెడుతున్నాడు, ముందు ఉన్నవాడు పరిగెడుతున్నాడు. ఆ వస్తున్నటువంటి దొంగ రాతిని తన్నుకుని పడిపోయాడు, చేతిలో కత్తి దూరంగా పడింది. ఆ ముందు పారిపోతున్నవాడు వెనక్కి వచ్చి కత్తి తీసుకున్నాడు, ఇప్పుడు దొంగ పరిగెడుతున్నాడు. ఆయుధం మారింది. ఇంతకుముందు దొంగ చేతిలో ఆయుధం ఉంటే ఉన్నవాడు పరిగెత్తాడు, ఇప్పుడు ఉన్నవాడి చేతిలో ఆయుధం ఉంటే దొంగ పరిగెత్తాడు. అమ్మవారి చేతిలో ఆయుధాలుంటే మన్మధుడు పారిపోతాడు, మన్మధుడి చేతిలో ఆయుధాలుంటే మనం పడిపోతాం. మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధాలు, ఆ పూల బాణాలు, ఆ చెలుకు విల్లు మన మీద పడితే పతనం. అవే అమ్మవారి చేతిలో ఉన్నవి పడితే అభ్యున్నతి. దానికి ఒకే ఒక్కటి ఆవిడ అడిగేది ఏమిటంటే, నువ్వు నాకేదో ఇంత చెయ్యని అమ్మవారు ఎప్పుడు అడగదు. అమ్మవారు కోరేది ఒక్కటే, ఆవిడ ఉన్నదని నమ్మమంటుంది. నేనున్నానని నమ్ము. దుర్గమ్మ ఉన్నది, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నదని అనుకోకు. ఆమె ఎక్కడ ఉన్నది అంటే,
యథార్థమునకు ఇక్కడే ఉన్నది, చిత్ స్వరూపిణి అయి ఉన్నది. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఉండి నీతో ఇన్ని చేయిస్తోంది కదా. ఆమె యాదేవి సర్వరూపేషు క్షుధారూపేణ సంస్థిత. ఇక్కడ ఉంది, ఊళ్ళో విషయాలన్నీ చూస్తున్నాను, ఇందులో పదార్థం అయిపోయింది, ఆకలేస్తోందని నాకు తెలియదు, కానీ ఆకలి వేసి ఒరే లోపల ఉన్నదంతా అయిపోయింది, నీరసపడిపోతావు, పడిపోతావు, తినరా అని ఆవిడే చెప్తోంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. సమస్త భూతముల యందు బుద్ధి రూపంలో ఉంది. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. నాకంటే నా భార్య గర్భిణి అని, నా సంతానం పెరుగుతోందని తెలుసు. ఒక పక్షి నడవదు, ఎగురుతుంది. అటువంటి పక్షి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టే ముందు గూడు కట్టి దాంట్లో గడ్డి తెచ్చి వేసి మెత్తగా గూడుందని బాగా నిర్ధారించుకున్న తర్వాత గాలి వేసిన గూడు పడిపోదని నిర్ధారణ చేసుకొని గుడ్డు పెడుతుంది. పెట్టి 2 కాళ్లతో 4 అడుగులు వేసి కడుపు గుడ్డు పెంకుకి తగిలేటట్టుగా తాను గుడ్డు మీదకి కడుపుని చేర్చి తన కడుపులో ఉన్న వేడి గుడ్డు పెంకుకు తగిలి పెంకు వేడెక్కి పెంకులోని వేడి లోపల పిండానికి తగులుతుంటే పిండం పొదగబడి పిల్లవుతుంటే నాకు బిడ్డ పుడుతోందన్న సంతోషంతో కళ్ళు మూసుకున్న పక్షికి మాతృత్వం తెలిసేట్టు చేసినది ఎవరు? ఎలా పొదిగింది గుడ్డుని? పక్షికి ఎవరు నేర్పారు నువ్వు ఆ గుడ్డు పొదిగితే పిల్లొస్తుందని? అందులో ఆ పక్షి ఎక్కడికో ఎగిరినప్పుడు గుడ్డు పగలగొట్టుకుని పైకి వచ్చిన పిల్ల నా పిల్ల అని ఎక్కడెక్కడికో ఎగిరి ఆహారం తీసుకొచ్చి పిట్టకి పెడుతున్నటువంటి ఆ తల్లిలో మాతృత్వం ఎవరు నింపారు? ఆ నింపినది నీకు కనపడదు, అమ్మ కనపడుతోంది. అమ్మ తనం ఏదుందో అది చూడాలని నీకు ఆర్తి కలిగితే పారిపోవడానికి అవకాశం లేదు, వెనక తలుపు లేదు గుడికిక్క. అక్కడ దొరికింది దొంగ. మమ చోరాయచ, నేననలేదు, వేదమే అంది. ఎందుకు దొంగ? నాకు తెలియకుండా చేస్తే దొంగ, నాకు తెలిసి చేస్తే దొంగ ఎందుకు అవుతారు? నా గడియారం తీసి అక్కడ పెడితే మీరు వచ్చి తీసుకెళ్లారనుకోండి, నాకు తెలిసిపోదు మీరు తీసుకెళ్లారని. ఇందాక మీరు పట్టుకెళ్ళారు కదండి అన్నం, నేను అక్కడ పెడితే నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగ. నాకు తెలియకుండా నా చేత ఊపిరి తీస్తున్నావా? నాకు తెలియకుండా నేను తిన్నది జీర్ణం చేస్తున్నావా? నాకు తెలియకుండా నాకు జీర్ణం చేసి నా శక్తిని పంచిపెడుతున్నావా? నాకింత జ్ఞాపకం ఉండేట్టు చేస్తున్నావా? నా వాక్కులుగా మారావా? నాకింత కీర్తినిచ్చావా? చేసేదంతా నువ్వా? పైకి పేరు ప్రఖ్యాతి నాకా? కనపడకుండా నాకు ఇన్ని చేస్తున్న దొంగ నిన్ను చూడాలని నాకు అనిపించింది అనుకోండి, ఇంకా పారిపోవడానికి ఆవిడకి అవకాశం లేదు కాబట్టి తలుపులు తీస్తే లోపలే దొరికేసింది. గులుదిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ గూ. అక్కడ దేవాలయంలో చూసిన వాడిని ఇక్కడ చూడడం వస్తే అక్కడ దుర్గం ఇక్కడ కనపడితే వాడు తరించిపోయాడు. చిత్ స్వరూపిణిగా తెలిసింది. అందుకే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అన్నారు సౌందర్యలహరిలో శంకరులు. ధన్యాహ, ఎవరో ఒక మహాపురుషుడు ఉన్నాడు, వాడు ఆ అమ్మని ఇక్కడ కూడా చూసుకుంటున్నాడు, ఇక్కడే సేవించేస్తున్నాడు, అక్కడున్న అమ్మ ఇక్కడుంది అంటున్నాడు. అలా అనగలిగిన తత్వానికి ఎదిగేటట్టు చెయ్యగలిగినది ఎవరు అంటే ఆ అమ్మవారి. ఇన్ని ఇవ్వగలిగిన తల్లి మా ఎదుట ప్రత్యక్షమగుగాక. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఎవరు పెట్ల ఆ పేరు? శంకరాచార్యుల వారు తప్ప. త్రిపురారి, మహాప్రళయమునందు సమస్త భూతములను తనలోకి తీసేసుకునేటటువంటి పరమశివుడు మళ్ళీ సృష్టి చేద్దాం అని అనుకున్నప్పుడు కామేశ్వరుడు అనిపించుకుంటాడు. కామం అంటే కోరిక పుట్టింది, అన్నీ తనలోనే ఉన్నాయి. తనలో ఉన్న వాటిని మళ్ళీ సృష్టి చేసి పైకి తీసుకొద్దాం అనుకున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక కోరిక కలిగినప్పుడు అన్నీ తనలో అణిగిపోయినవాడు అన్నిటినీ సృష్టిద్దామన్న కోరిక మొదట వచ్చిందే, ఆ కోరిక ఒక రూపాన్ని ధరించి నిలబడితే అది అమ్మవారు మహామాయాస్వరూపిణియే. అప్పుడు తత్వత మీరు దుర్గమ్మనండి, లలితా త్రిపుర సుందరనండి, శారదనండి, ఆమె మాత్రం ఆ రూపమే. అటువంటి చిన్మయ స్వరూపం, అద్భుతమైనటువంటి స్వరూపం దుర్గమ్మ యొక్క స్వరూపం. ఆ నామం పలకాలన్నా, ఆ నామాన్ని అనాలన్నా, ఆవిడ దర్శనం చెయ్యాలన్నా దానికి పెట్టి పుట్టాలి.
ఆ అనుగ్రహం ఉంటే ఆవిడ నామం పలకగలుగుతాం. ఆ తల్లి అది మనకి నేర్పడం కోసం ఆవిడే గురుస్వరూపంగా భూమి మీదుగా బయలుదేరొచ్చింది. అందుకే నవరత్నమాలికా స్తోత్రంలో ఈ విషయాన్ని కాళిదాస మహాకవి అంటాడు. ఆయన అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తూ ఓ అద్భుతమైన మాట అన్నాడు. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కళకంఠీం మాగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం అంటూ దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నాడు. దేశిక రూపేణ అంటే గురుస్వరూపంగా ఈ భూమి మీదకు వస్తూ ఉంటుంది. ఆవిడే వచ్చేసి తత్వాన్నంతటినీ చెప్తే మనం కూర్చోడానికి భయపడతామని గురుస్వరూపంగా వస్తుంది. వచ్చి అమ్మవారే గురు రూపంలో మాట్లాడి తన తత్వాన్ని మనకి తెలియచేస్తుంది. అటువంటి మహాపురుషులు ఎందరో ప్రభవించారు. వాళ్ళ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి. అందుకే ఆయన గురించి చెప్తూ మాట అంటారు. జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగవీడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. అటువంటి గురుస్వరూపంగా వస్తుంది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని 3 కంటి రూపాలతో పిలుస్తారు. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని 3 కళ్ళే, కంటి సంబంధమైన పేర్లు. నిజానికి అవి ఏమిటో తెలుసా? 3 కూడా గురుస్వరూపాల యొక్క తత్వం. కామాక్షి అంటే కుక్కుట న్యాయం అంటారు. గురువుగారు స్పర్శ దీక్ష, ముట్టుకుని తల మీద చెయ్యి పెట్టి దీక్షనిస్తారు. దీక్ష అంటే పొదగడం, గుడ్డు పిల్ల అయినట్టు తనలోనే ఉన్న జ్ఞానం ఉపాసన ద్వారా తనెవరో తెలుసుకునేటట్టుగా చేస్తాడు గురువు. అందుకని ముట్టుకుని స్పర్శ దీక్షనిస్తే కామాక్షి. కేవలము గురువుగారు మీనాక్షి. మీనాక్షి అంటే చేప గురించి జీవశాస్త్రంలో చెప్పబడిన విషయం అని నేను అనుకోను, యోగశాస్త్రంలో చెప్పింది. చేప పెట్టిన గుడ్లు కెరటాల మీద తేలుతుంటే చేప ప్రేమతో చూస్తుంది. చూస్తే పొదగబడతాయని, చూపులతో పొదుగుతుంది. ఒక్కొక్కసారి గురువుగారు ప్రేమతో చూస్తాడు, వీడికి తత్వం అర్థం అవ్వాలని చూస్తాడు. ఆ చూపుల చేత తెలుస్తుంది. పాల్ బ్రాంటన్ అని విదేశాల నుంచి వచ్చాడు ఒక ఆయన నాకు ఎంతకీ ఏమీ అర్థం కావట్లేదు, ఇక వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ రోజున భగవాన్ రమణులు ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కొంతసేపు అట్లా చూశారు. అంతే, ఆయనకి సమస్తము అవగతమైపోయింది. కేవలము చూపుల చేత అనుగ్రహిస్తారు. యథార్థమునకు భగవంతుడు చేసేది చూపుల చేతనే. భగవంతుడు చేతులతో చేయడు ఏది. భగవంతుడు ఏది చేసినా చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు కూడా ఆ మొట్టమొదటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు తన చూపుల చేత కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి మహాప్రళయంలో లయం చేసేటటువంటి పరమాత్మ అటువంటి తల్లి. కాబట్టి చూపుల చేత జ్ఞానం ఇస్తుంది, స్మరణల చేత కేవలము స్మరించి రక్షిస్తారు. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు స్మరించి నేపాల్ రాజుని కాపాడారు. ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి ఆ ఘట్టాలు. అలా గురువులు రక్షించినటువంటివి. స్మరణ చేత అనుగ్రహిస్తారు గురువులు. ఈ 3 కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. ఈ కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి స్వరూపాలుగా గురువులు భూమి మీద వస్తూ ఉంటారు. వచ్చి అమ్మవారి తత్వాన్ని అమ్మవారి గురుస్వరూపంగా లోకానికంతటికీ ప్రబోధం చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్వరూపమే దుర్గమ్మ యొక్క స్వరూపం. ఇవాళ శుక్రవారం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి, మొట్టమొదటి తిథి. అటువంటి రోజున ఈ ఊరి పేరే విజయవాడ. అద్భుతమైనటువంటి పట్టణం. మీ అందరూ పరమ భాగవతోత్తములు. తెల్లవారి లేస్తే సంకల్పం చెప్పుకుంటే విజయవాడ పట్టణంలో ఉన్నవారము అని చెప్పుకుంటున్నవారు అటువంటి మీ అందరి మధ్యలో కూర్చుని ఆ పరదేవతానుగ్రహం గురించి, ఆ శ్రీమాత వైభవం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి భాగ్యం నాకు ఇచ్చినందుకు
ఆ దుర్గమ్మకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు 6 గంటలకి నా చేత శ్రీమాత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.